ముందుగా మా సంస్థ పేరు విక్టర్స్ మినిస్ట్రీ. దాన్ని ప్రారంభించింది మా నాన్నగారు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు. ఎందుకు ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నామంటే పాస్టర్ గారికి, అంటే మా నాన్నగారికి ఒక తలంపు కలిగింది. ప్రతి పాస్టర్ గారు తక్కువలో ఒక 100 మంది నుంచి ఒక 200 మందికి సువార్తను అందిస్తారు. ఈ పాస్టర్ గారు కానీ ఒక సరి అయిన రీతిలో మంచి దర్శనంతో కానీ సువార్తను అందిస్తే అనేక మందికి సువార్త వెళ్తుంది. సో మా దర్శనం సేవకుల పట్ల ఏదైతే ఉందో అది మీతో పంచుకోవాలన్నది మా ఆశ. అంతేగాని రాబోయే దినాల్లో ఇక్కడ ఏదన్నా కొత్త ఫెలోషిప్ స్టార్ట్ చేద్దామని కానీ, సంఘం స్టార్ట్ చేద్దామని కానీ, సువార్త స్టార్ట్ చేద్దామని కానీ అటువంటి తలంపులు ఏమీ లేవు. ఇప్పటికీ 12 కాన్ఫరెన్సెస్ చేసామండి వివిధ ప్రాంతాల్లో. ప్రతి దగ్గర మేము వెళ్ళడం, మా దర్శనం, మా విత్తనం అక్కడ నాటడం, అక్కడ నుంచి వెళ్ళడం. ఆ తర్వాత ఆ కాపర్లకి, ఆ సంఘాలకి ఆ కాన్ఫరెన్స్ ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే మాకున్న ఏకైక ఆశ. సో దిస్ ఇస్ ద ప్రైమరీ థింగ్. ఎందుకు కాన్ఫరెన్స్ చేస్తున్నామంటే ప్రతి పాస్టర్ గారు హృదయాల్లో ఒక మంచి విత్తనము నాటాలని. మరి పాస్టర్ గారు వరకు విక్టర్ ప్రభాకర్ గారు MA BD చేశారు. మరి నా వరకు నా పూర్తి పేరు శామ్యూల్ బెన్ విక్టర్. బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చదివా, బ్యాచిలర్స్ ఇన్ థియాలజీ చదివా, డిప్లొమా ఇన్ ప్రింట్ మీడియా చేశా, MBA చదివా, మాస్టర్స్ ఇన్ డివినిటీ చేశా, మాస్టర్స్ ఇన్ థియాలజీ చేశా, ACTCలో చదివా. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ సైకాలజీ కూడా చదువుతున్నాను. దట్ ఈస్ మై ఇంట్రడక్షన్. అండ్ నాకు పెళ్ళయింది, ఒక కొడుకు, ఒక కూతురు. మేము ఉండేది విశాఖపట్నంలో దొండపర్తిలో ఆరాధనలు అవుతాయి. మొదట ఆరాధనలో నేను మాట్లాడతాను, రెండో ఆరాధనలో మా నాన్నగారు మాట్లాడతారు. అనకాపల్లి ఆ ప్రాంతాల్లో దాదాపు ఒక 30 విలేజ్ సంఘాలు ఉన్నాయి అండ్ మాకు అసోసియేషన్ అయి ఉన్నాయి. సో దట్స్ అబౌట్ అవర్ మినిస్ట్రీ. గుడ్. దేవునికి స్తోత్రం. ఒక్కసారి అందరూ గట్టిగా చెప్దామని, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నజరేయుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మీకు ఇచ్చిన ఫైల్స్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కాల్డ్ చోజన్ కమిషన్డ్ అని ఒక నోట్స్ అన్నీ ఉంటాయి. ఆ నోట్స్ని ఎందుకు మేము ప్రతిసారి ప్రింట్ చేస్తామంటే, సాధారణంగా వాక్యం విన్నప్పుడు బాగుంది, మాకు అవసరమైనవి తెలియజేశారని అనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మా ఆశ ఏంటంటే మీరు మర్చిపోకూడదు అన్నది మా ఆశ. సో నేను ఏదైతే మాట్లాడుతున్నానో ప్రతీదీ అందులో ఉంది. దాన్ని ఇప్పుడు చూడవలసిన పని లేదు. యూ కెన్ ఓన్లీ కాన్సన్ట్రేట్. ఎందుకంటే ప్రతి పాయింట్ని నేను కవర్ చేస్తా. నేను చెప్పిన తర్వాత మళ్ళీ అది మీరు రిఫర్ చేస్తే యూ విల్ కనెక్ట్ బెటర్. సో నా ఆశ ఏంటంటే నేను మాట్లాడినంతసేపు మీరందరూ వినాలన్నది నా ఆశ. మొట్టమొదటిగా కాపరిగా, మనం అందరూ కాపర్లుగా ఉన్నామండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సంఘాల నుంచి కాపర్లు వచ్చారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ఆర్గనైజేషన్ హెడ్స్ వచ్చారు. ప్రథమంగా కాపరిగా ఉండవలసిన మన లక్షణము, లేదా కాపరిగా మనము అయ్యాం కదా, పిలుపుతో వచ్చామా అన్నది ఒక ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. ద ఫస్ట్ క్వశ్చన్. కాపరిగా నేను ఈవేళ వచ్చాను, కాపరిగా నేను ఈవేళ సంఘాన్ని నడిపిస్తున్నాను, కాపరిగా ఇంతమందికి నేను సువార్తను ప్రకటించాను. ద ఫస్ట్ క్వశ్చన్, పిలుపుతో నేను సేవ మొదలుపెట్టానా అన్నది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఇవాళ మన బైబిల్లో చరిత్రలో చూస్తేనండి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీలో మోషే గారు. ఇవాళ కాపర్లు అయిన వాళ్ళందరికీ అనిపిస్తుంది, దేవుడు ఇంకా మమ్మల్ని దీవించలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఇంత సువార్త ప్రకటిస్తున్నాను, ఇన్ని గ్రామాలకు వెళ్తున్నాను, ఇంతగా పని చేస్తున్నాను, కానీ నాకు తగిన ఫలితము రాలేదు. మీరు మోషే గారి గురించి ఒకసారి ఆలోచిస్తేనండి, మోషే గారు జీవిత ప్రారంభమే ఒక ప్రత్యేకమైన ప్రారంభం. వాస్తవానికి ఆయన సకల విద్యలు కలిగిన వాడు. హీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎడ్యుకేషన్.
కానీ తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత దరిదాపు 40 సంవత్సరాలు హీ వాజ్ దేర్ ఇన్ ద మౌంటైన్స్. కొండల మధ్యన హీ వాజ్ జస్ట్ దేర్. వెళ్ళడం, గొర్రెలను కాయడమే. ఉట్టినే దేవుడు ఇలాగా బయటికి పంపించి అలా వాడుకోలేదండి మోషే గారిని. ఫర్ 40 years హీ వెయిటెడ్. 40 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శించి ఆయన వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇవాళ పరిచర్య చేస్తున్న మనకు అనేక మందికి ఏంటంటేనండి, ఇలాగ సేవ మొదలు పెట్టగానే మనకు ఒక మంచి చర్చ్ బిల్డింగ్ కావాలి, మనకు అనేకమైన సంఘస్థులు కావాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలి, పబ్లిక్ మీటింగ్స్లో సువార్తను అందించాలి. యు ఆర్ వెరీ ఫాస్ట్ విత్ ఇట్. కానీ ఎంతమందికి ఆ పిలుపు ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఇవాళ ఒక ప్రశ్న వేసుకోండి మీరందరూ. సువార్తకి వచ్చినప్పుడు ఎలాగొచ్చారు మీరు? ప్రశ్నలో జవాబులు నేను చెప్తా. కొన్నిసార్లు ఎలాగవుతుందంటే, ఎవరో ఒక పెద్ద అయ్యగారు, నీలో దేవుని ఆత్మ ఉన్నట్లు నాకు కనిపిస్తుంది, నువ్వు సేవ మొదలు పెట్టాలంటే అయ్యగారు చెప్పారని సేవ మొదలు పెట్టేస్తారు. ఇండివిజువల్ పిలుపు లేదు, ఎవరో చెప్పారు కాబట్టి సేవ మొదలు పెట్టేస్తారు. ఇంకొక వర్గము, మేము బైబిల్ బాగా చదువుతున్నా, ప్రేయర్ మీటింగ్స్ అన్నీ నేనే నడిపిస్తున్నా, మా పాస్టర్ గారి కన్నా నేనే బాగా వాక్యం చెప్తా, మా కుటుంబస్తులే ఎక్కువ మంది ఉన్నారు, సో ఈ పాస్టర్ గారికి మనకి అనుకూలంగా లేదు, సో నా మట్టుకు నేను సొంతంగా మొదలు పెట్టేసుకుందాం. సో ద కాల్ ఈజ్ ద ప్రైమరీ ఫౌండేషన్ అండి. పిలుపు అన్నది మీ గొప్ప పునాది. ఇంకొకటి, నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఈ పని నాకు సులువుగా ఉంది, డబ్బులు కూడా వస్తున్నాయి, కానుకలు కూడా వస్తున్నాయి, సో ఆర్థిక లాభము గురించి సేవకులోనికి వచ్చామా? దిస్ ఈజ్ సంథింగ్ యూ కెన్ క్వశ్చన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎవరో మీకు చెప్పడం కాదు, అంటే మీరు ఇది ఇందువలన వచ్చారు అందువలన వచ్చారు అనడం కాదు. మీకు వ్యక్తిగతంగా మీ మనస్సాక్షికి మీరు ప్రశ్నించుకుంటే ఆ జవాబు మీకు వస్తుంది. నేను ఏమీ చదవలేదు కాబట్టి, లేదా నాకు ఏ తలాంతు లేదు కాబట్టి, వేరే ఉద్యోగాలు లేవు కాబట్టి, మా నాన్నగారు ఏమన్నారంటే, అయ్యా నువ్వు వచ్చే సేవలోనికి అంటే నేను వచ్చేసాను, అందుకే వచ్చారు మీరు. ఓకే, మా నాన్నగారు ఇంత పెద్ద సేవను మొదలుపెట్టారు, ఇంత చక్కగా అన్నీ అభివృద్ధి చేశారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇప్పుడు దాన్ని ఎవరు కొనసాగాలి అని కాబట్టి మీరు సేవలోనికి వచ్చారా? సో దేర్ ఇస్ సంథింగ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇవాళ నేనున్నాను, మా నాన్నగారు కూడా అలాగే సేవను ప్రారంభించారు, కానీ నా వరకు నేను మా నాన్నగారు ప్రారంభించారని నేను రాలేదు. అలాగొచ్చి ఉంటే నేను ఎంత చదువులు చదువుండేవాని కాదు. నాలో ఆ ఆశ చిన్నప్పటి నుంచి, ఎందుకంటే పుట్టగానే మా నాన్నగారు నన్ను సమర్పించుకున్నారు సేవకి, అది అలా చెప్పుకుంటూనే వచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి, నేను పెద్ద అయిన తర్వాత నేను సేవకుడిగా ఉంటాను అనే సంగతి నాకు తెలుసు. అటువంటి రీతిలో చిన్నప్పటి నుంచి తరబీదు చేసుకుంటూ వచ్చారు కాబట్టి నాలో సేవ చేయాలని ఆసక్తి పుట్టి, ఆ తర్వాత నాలో అసలు ఈ సేవ చేయడానికి ఏంటి ప్రథమ కారణం అనే విషయాలు తెలుసుకొని అప్పుడు సేవలోనికి వచ్చాను. ఆ తర్వాత నాలో ఒక ఆశ, ఎస్ నేను కూడా ఒక గొప్ప సేవకుడిగా ఉండాలి. సో ద కాల్, ఈ పిలుపు కానీ సరిగ్గా లేకపోతే ట్రస్ట్ మీ, మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరలేరు. ఎందుకంటే మీరు ఏ ఉద్దేశముతో అయితే వచ్చారో అంతవరకే మీరు చేరుతారు, కానీ సువార్తని అందించే సువార్త వీరులుగా మనము ఉండలేం. రెండోది, అనేక మంది ఉన్నారు యేసుప్రభు గారు దినాల్లో, కానీ దేవుడు యేసుప్రభు వారు ఒక 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. హీ హ్యాడ్ పిక్ దెమ్. పిక్ చేసి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో వాళ్ళని వాడుకున్నారు. దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి హీ హ్యాస్ చోజన్ హిమ్. దావీదు గారు లేరు లైమ్ లైట్లో, బట్ హీ వాజ్ చోజన్. సో ద ఫస్ట్ థింగ్, మనము కాపరుగా వచ్చినప్పుడు మన పిలుపు ఏంటి అంటే ఒకటి ఏంటంటేనండి, నశించిన దానిని వెదకి రక్షించాలి. యూ హ్యావ్ టు సేవ్ ద లాస్ట్. ఎందుకు కాపరుగా ఉన్నాను? ఎందుకు కాపరుగా? సువార్తను అందించడానికి. మరి ప్రాముఖ్యంగా ఎవరికి? సువార్త అందించని వారికి. అనేక మంది సంఘాల్లో ఉంటారు, ఉండి దేవుడు చెప్తాడట కొందరికి, ఏమని?
కొత్త సంఘము నీ మట్టుకు నువ్వు ప్రారంభించుకో అని. పిలుపు రావడంలో తప్పు లేదండి. అలాగా సంఘం అలాగా స్టార్ట్ చేయాలనుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ ఆ ప్రక్రియ ఎలాగుండాలంటే, ఏ కాపరి దగ్గర అయితే తరబీదు పొందారో ఆ కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర నేను ఇంతకాలం తరబీదు పొందా, ఇవాళ నుంచి నేను సువార్తని ప్రారంభించాలనుకుంటున్నా, మీరు నన్ను అభిషేకించి ప్రార్థన చేయండి అని అడగాలి. కానీ మనకున్న గొప్ప నైజం ఏంటంటేనండి, సంఘాల్లో ఈ మధ్యకాలంలో ఆ సంఘాన్నే విడగొడతారు. ఆ సంఘమే రెండు ముక్కలుగా మారుతుంది. అది కులపరంగా అవ్వచ్చు, ప్రాంతపరంగా అవ్వచ్చు, కుటుంబపరంగా అవ్వచ్చు. అలాగూ విరిగి సంఘాలు ప్రారంభిస్తే అది సరి అయిన పునాది అని ఎలాగనుకుంటున్నారో నాకైతే తెలియదండి. ఐ రియలీ డోంట్ నో. నిజంగా సువార్తను అందించాలంటే గో, ఎవరికైతే సువార్త అందించబడలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి ఆత్మల్ని రక్షించి అలాగ సంఘాలు ప్రారంభించండి. ఈవేళ అనేకమైన సంఘాల గురించి మీరు ఆలోచిస్తే ఉన్న సంఘాలే విడిపోయి 2 సంఘాలుగా, 3 సంఘాలుగా, 4 సంఘాలుగా ఆ సంఘమే విభజించబడుతుంది. దాని అర్థం ఏంటంటే, కాపరి సరి అయిన పునాది సంఘంలో వేయటం లేదు. ద ఫాల్ట్ ఈస్ నాట్ ద మెంబర్స్, సభ్యులది కాదండి. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడికి ఎప్పుడు ఉన్న ఆశ ఏంటంటే, సంఘానికి అధికారి కాపరే. దిస్ ఈజ్ ద ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ ఫెలోషిప్లో అయినా సరేనండి, దయచేసి నన్ను మందించండి. నాకు మీ ఫెలోషిప్స్ గురించి తెలీదు, ఎవరు ఏంటో తెలీదు. దేవుడు నాకు చెప్పవలసింది నేను చెప్తున్నాను, అదే నా బాధ్యత. కానీ పెద్దలు ఉన్నారు, ఫెలోషిప్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మన్నించండి ఒకవేళ నేను చెప్పింది ఏదన్నా మీకు అనుకూలంగా లేకపోతే. ఓకే, ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నవారు 100% కాపరై ఉండాలి. A layman can never be a president. ఎందుకో చెప్తాను నేను. ఓకే, బైబిల్ పరంగానే చెప్తా. సమూయేలు గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ దినాల్లో ప్రజలకి చూసి, అయ్యా మిగతా ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతంలో రాజులు ఉన్నారు, మనకి ఒక రాజు ఉంటే మంచిది అని అన్నారండి. ఓకే, విన్నపం చేసుకున్నారు. వెళ్ళి విన్నపం చేసుకున్న తర్వాత సమూయేలు గారు అంటారు, అయ్య బాబు ప్రజలారా ఒక నిమిషం ఆగండి, మీరు కంగారు పడొద్దు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ మీకు వచ్చి చెప్తాను అని అంటారు. దేవుని దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. దేవుడు నేరుగా చెప్తాడండి, రాజులు ఉండడము దేవుని చిత్తమో కాదు, ఇట్ హ్యాస్ టు బీ ప్రవక్తే అని చెప్పారు. అయినా సరే ఆ ప్రజలు రాజుని కోరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ రాజు చరిత్ర అన్నా చూడండి, ప్రతి రాజుని దేవుడు దీవించాడు. కానీ వాళ్ళ ముగింపు లేదా వాళ్ళ జీవిత చరిత్ర మధ్యలో ఎక్కడా క్రమముగా లేదు. ఈవేళ ప్రపంచంలో ఈ ప్రథమ ఆలయం గురించి గొడవలు అవుతున్నాయంటే దానికి ప్రథమ కారణము ఆ రాజులే. సొలొమోన్ గారు ఉన్నారు, అటువంటి జ్ఞానవంతుడు ముందు లేడు, వెనకతలా లేడు. కానీ ఏం చేశాడండి, చివరి రోజులకు వచ్చేసరికి బయలు దేవత ఆరాధనలు అక్కడ పెట్టాడు. దట్ ఈస్ వేర్ ద చర్చ్ గాట్ స్పాయిల్డ్. ప్రథమంగా మళ్ళీ మీరు ముందుకెళ్తే ముందుగానే చెప్పారు సమూయేలు గారు, ఏమని, ఇలాగా ఉండడము దేవుని చిత్తమో కాదు. సో ద ఫెలోషిప్స్ లేదా సంఘములో ఎవరన్నా సరే నడిపించినప్పుడు అండి, మీ సంఘములో కూడా ప్రెసిడెంట్స్ ఉన్నా ఎవరున్నా, నా వరకైతే కాపరి అనే వ్యక్తే ప్రథమంగా ఉండాలి. బికాస్ ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫౌండేషన్ అండి. ఆ తర్వాత సువార్తని మనం ఈవేళ ఎలాగ ప్రకటిస్తున్నాము? ప్రశ్న. ఓకే, ప్రశ్న. ప్రతి సువార్థికుడు, దయచేసి గమనించండి ఈ మాట, ప్రతి సువార్థికుడు గమనించుకోవాలండి. ఇవాళ ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ చదువు చదవాలి, ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అవ్వాలంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్కి చదివిన చదువుని చదవాలి. విశేషం ఏంటంటే సేవకుడి దగ్గరికి వచ్చేసరికి
చదువు అన్న దానికి చోటు లేదు అక్కడ. దేవుడు పిలిచేయడండి, వచ్చేసేయమండి. ఎలాగ వాక్యం చెప్తున్నాం? దేవుని ఆత్మ చేత నింపబడి వాక్యం చెప్తున్నామండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక కాపరికి వేదాంత విద్య అన్నది చాలా 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 అవసరం. ఎందుకో నేను చెప్తా. నేను పాస్టర్ గారి కొడుకుని. పాస్టర్ గారి కొడుకుగా చిన్న బెనిఫిట్స్ ఏముంటాయంటే, చిన్న వయసులోనే నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. చిన్న వయసులోనే అనేక మందికి సువార్తను అందించడం ప్రారంభించాను. ఎందుకు? మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి. ముందులో నేను వేదాంత విద్య చదవలేదు. ఐ హ్యావ్ టు అడ్మిట్. నేనేమనుకున్నానంటే, నాకు తెలుసు, పాస్టర్ గారు మరి తెలుసు, వాక్యం నాకు తెలుసు, నేను బాగా మాట్లాడగలుగుతున్నాను, దట్స్ ఇనఫ్. కానీ వేదాంత విద్య చదివిన తర్వాత అండి, నేను నిజం చెప్తున్నా, నేను ఇది ముందు ఎందుకు చదవలేదా నేను బాధపడ్డాను. అయ్యా, ఇది ముందుగానే చదివి ఉంటే ఎంతో బాగుండేది. చాలా జాగ్రత్తగా గమనించండి. వేదాంత విద్య అన్నది మీ తలాంతుల్ని ఇతరికి ప్రదర్శించుకోవడానికి కాదు. వేదాంత విద్య అన్నది లోతైన మర్మాలు బయటికి చెప్పడం గురించి కాదు. వేదాంత విద్య అన్నది ఏ దేవుడినైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవుడి గురించి మీరు ప్రథమంగా తెలుసుకోవాలి. ఇవాళ ప్రతి క్రైస్తవుడిగా మనకున్న నిబంధన ఈ బైబిల్. పాస్టర్ గారిని ఎవరినన్నా అడిగామనుకోండి, బైబిల్ ఎలాగొచ్చింది? జవాబు తెలియదు. పరిశుద్ధాత్మ చేత రాయబడిందండి, దేవుడు రాయించాడండి, పరిశుద్ధాత్మకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలేనా? అసలు బైబిల్ని ఎవరు రాశారు? బైబిల్లో ఎందుకు 66 పుస్తకాలే పెట్టబడ్డాయి? వై నాట్ అదర్ బుక్స్? పాస్టర్ గారులుగా మీరు తెలుసుకోవాల్సింది, వాస్తవానికి అనేకమైన పుస్తకాలు ఉన్నాయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 66 బుక్స్. అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ప్రథమంగా ప్రారంభ దినాల్లో, ఇవాళ మీరు అనుకుంటున్నారు అందరూ ఏమని, ఈ దినాల్లో మనం కష్టంలో ఉన్నాము, క్రైస్తవులకి కష్టాలని ఈవేళ అనుకుంటున్నారు. ఈవేళ కాదండి. ఫ్రమ్ ద బిగినింగ్, యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత దినాల నుంచి క్రైస్తవులకి శ్రమలు వచ్చాయి. ఫ్రమ్ ద బిగినింగ్ దరిదాపు 300 సంవత్సరాలు ఎవరన్నా వీళ్ళు క్రైస్తవులుగా గుమ్మకూడారంటే వాళ్ళని వెలివేసేవారు ఆ ప్రాంతంలో నుంచి. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్. అప్పుడు ఎలాగా ఇవి ఏర్పడ్డాయి? 315వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే ఒక ఎంపరర్ ఉండేవాడు. ఆ ఎంపరర్కి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు ఏం చూపించాడంటే, నువ్వు యుద్ధానికి వెళ్ళే ముందు ఆ యుద్ధానికి ప్రతి జెండా అవ్వచ్చు లేదా కేడమ అవ్వచ్చు, ఏదన్నా సిలువ వేసుకొని వెళ్ళు అని అంటారు. యుద్ధం గెలిచాడు. గెలిచిన తర్వాత క్రైస్తత్వానికి మొట్టమొదటగా ప్రపంచంలో స్వాచ్ వచ్చింది. దానికి ప్రథమ కారకుడు కాన్స్టంటైన్. అంతవరకు బైబిల్ని ఎలాగ ధ్యానించేవారు మీరందరూ తెలుసుకోవాలి. ప్రారంభ దినాల్లో క్రైస్తత్వాన్ని ఎవరు స్వీకరించలేదండి. ఎందుకంటే ప్రారంభ దినాల్లో అందరూ తోరా మీద ఆధారపడేవారు. తోరా అంటే మొదటి 5 గ్రంథాలు బైబిల్లో ఉన్నవి. మన బైబిల్లో ఉన్న 5 గ్రంథాలు కొంతవరకు ఉన్నాయి, కానీ యూదుల వరకు అయితే ఈ తోరా అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. వివరాలు ఇంకా ఎక్కువగా అందులో ఉంటాయి. సో ఆ దినాల్లో వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఇది నేరుగా దేవుడు మోషే గారు ద్వారా మనకిచ్చారు. ఈ కొత్త వ్యక్తి ఎవరు వచ్చి నేను దేవుణ్ణి అంటున్నారు అని స్వీకరించడంలో చాలా ఇబ్బంది అయింది. కానీ ఆ దినాల్లో ఈ కాన్స్టంటైన్ అనే ఎంపరర్ అప్పుడు ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తారు. ఏమంటే కౌన్సిల్ ఆఫ్ నీషియా అని. ఈ కౌన్సిల్ ఆఫ్ నీషియాలో వాళ్ళందరికీ ఏం చెప్తారంటే, అరే బాబు, మీ దగ్గర ఏ ఏ గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ పట్టుకొని రండి. ఆ గ్రంథాలన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత బైబిల్ మొత్తానికి ప్రథమ కేంద్రం ఏమవుతుందంటేనండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, యేసు ప్రభు గారు వంశావళి. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము, ఈ వంశావళి ఏదైతే ఉందో దానికి ఆధారముగా ఆదికాండం నుంచి మలాకి వరకు ఆ చరిత్రలన్నీ నియమించారు.
మీరు ఆదికాండం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్నిసార్లు ఒక వచనానికి కొంత వందల సంవత్సరాల గ్యాప్. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? మనం అందరూ అనుకుంటాము ఆఖరి దినాల గురించి ఓన్లీ ప్రకటన గ్రంథంలోనే రాయబడ్డదని మనం అనుకుంటాం, ఎందుకంటే అదే మనకు తెలుసు. వాస్తవానికి ఆదికాండము 6వ అధ్యాయంలో ఆనోకు గారి గురించి రాయబడి ఉంటుంది. ఆనోకు గారు మరణాన్ని చూడలేదు, దేవునితో లేవనెత్తబడ్డాడు. ఆనోకు గారు గ్రంథం ఉంది. ఆనోకు గారు గ్రంథంలో నేను మాట్లాడుతుంది ఆదికాండము దినాల్లో చివరి దినాలు ఎలాగుంటాయి అన్నది ఆనోకు గారు ముందు రాశారు. ఎంతమందికి తెలుసు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలన్నది ఒక ప్రశ్న. యు అండర్స్టాండ్? మనం ఆరాధిస్తున్న దేవుడి గురించి మనకు తెలుసుకోవాలండి. వై డిడ్ దిస్ ఫార్ములేట్? ఇప్పుడు రూతు గ్రంథం ఉంది. ఈ రూతు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఈ రూతు గ్రంథంలో ఎక్కడ దేవుడు అని మాట అనేది రాయబడలేదు. బట్ వై డిడ్ రూతు గ్రంథం వచ్చిందంటే ఒబేద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ యేసుప్రభు గారు వంశావళిలో రూతు గ్రంథం వచ్చింది. సో కాపరిగా యూ హ్యావ్ టు బీ ఎక్విప్డ్ విత్ ద వర్డ్. వాస్తవానికి ప్రథమంగా బైబిల్ వచ్చినప్పుడు 66 పుస్తకాలు ప్లస్ 14 పుస్తకాలు ఉండేవి. ఏది మలాకీ నుంచి మత్తయి సువార్త మధ్యలో అదొక 400 సంవత్సరాల వ్యవధి అది. కానీ మన ప్రొటెస్టెంట్ వ్యవస్థ వచ్చేసరికి ఆ 14 పుస్తకాలు కూడా తీసేశారు. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కడ దేవుడి గురించి రాయబడలేదు, ఓన్లీ రాజుల గురించి రాయబడ్డది. సో కాపరిగా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏటి బైబిల్ అసలు ఎలాగొచ్చింది, బైబిల్ చరిత్ర ఏంటి, నేను ఆరాధిస్తున్న దేవుడు. ఎంతసేపు మనం వాక్యం ఇలాగ ఎత్తి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడి దగ్గరికి రండి మీరు కానుకిస్తే, నో, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. మీరు కాపరిగా 1 సంవత్సర వ్యవధిలో మీ సంఘస్థులందరికీ బైబిల్ చరిత్ర తెలియాలి. ఆ బాధ్యత ఎవరిదండి? మీది. ఇవాళ మీ సంఘాలకు వెళ్ళి ఎవరినన్నా అడిగారు అనుకోండి, బైబిల్ గురించి మీకు తెలుసా అంటే 2-3 కథనాలు తెలుసండి, దావీదు గొలియాత్ తెలుసండి, యేసు ప్రభు గారి కథనం. నో, మీ బాధ్యత, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి క్రైస్తవుడికి బైబిల్ కథనమంతా తెలియాలి. దేవుణ్ణి ముందుగా ఏం పిలిచేవారు, దేవుని సువార్త ఎలాగ దఫదఫాలుగా వచ్చింది, ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఏమి జరిగింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఎంతమంది సంఘాల్లో మీ సభ్యులకి బైబిల్ గురించి మొత్తంగా కథనం తెలుసు? నో, దే డోంట్ నో. మీరు ఎంతసేపు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఏమి చెప్తున్నారో అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీరు బాధ్యులు, రేపు వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తున్నారా లేదా అన్న దానికి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ. ప్రతి కుటుంబము ఎవరెవరైతే మీ గుడికి వస్తున్నారోనండి, యు ఆర్ రెస్పాన్సిబుల్. ఆ కుటుంబము విడిపోయిందంటే మీరే బాధ్యులు. ఆ కుటుంబంలో ఏదన్నా నష్టం జరిగిందంటే దానికి బాధ్యులు మీరే. ఆ కుటుంబంలో ఏమి జరిగినా, ఎందుకంటే ఆ గొర్రెలకి మీరందరూ ఎవరండి? కాపరి. ఆర్ యు రెస్పాన్సిబుల్? ఆర్ యు రెస్పాన్సిబుల్? ఇవాళ మీ సంఘము ఒక ఆశీర్వాదము బట్టి, మీ సంఘస్థులు ఒక ఆశీర్వాదం బట్టి మీరు ఎటువంటి విత్తనం వేశారన్నది ప్లేస్ అ వెరీ వెరీ వైటల్ రోల్. సో మనము ఈవేళ నశించిన దాన్ని వెదకి రక్షిస్తున్నామా? కాపరిగా గృహ దర్శనాలు చేస్తున్నామా? గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు దయచేసి గమనించండి, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని నేను అనటం లేదు, కానీ మీరు వెళ్ళవలసిన గృహము ఏ గృహం అయితే నశించిపోతుందో, ఏ సంఘంలో ఎవరైతే పేదవాడిగా ఉన్నాడో, ఏ గృహం మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు 100 రూపాయలు కూడా ఇవ్వలేరో ఆ గృహాన్ని వెళ్ళి మీరు దర్శించాలి. అప్పుడు ఆ కాపరికి అటువంటి ధైర్యం వస్తుంది. ఏమనంటే, నేను నిజమైన సేవ చేస్తున్నా. మనము గృహ దర్శనాలు చేసినప్పుడు అండి, దయచేసి మన్నించండి, నేను కాపర్నే. నేను గృహ దర్శనాలు చేయడం వలన నాకు ఏమి లాభం వస్తుంది అన్న ఆలోచనతో కానీ గృహ దర్శనాలు చేస్తే అంతకన్నా విచారకరమైన విషయం ఇంకోటి లేదండి. గృహ దర్శనం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ మీ మనసులో, నేను ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళకి వచ్చి పుట్టినరోజు గురించి ప్రార్థన చేశాను, పెళ్లి రోజు గురించి ప్రార్థన చేశాను, ఇవాళ నాకు వీళ్ళు ఎంత కానుకిస్తారో అని కానీ మీరు ఆశించినట్లయితే, కాపరిగా అంతకన్నా విచారకరమైన విషయం ఇంకోటి
డోంట్ ప్రే ఫర్ మనీ. డబ్బుల గురించి మీరు ప్రార్థన చేయొద్దు. మీరు ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆ వ్యక్తి రక్షింపబడాలి, ఆ కుటుంబం బాగుపడాలి. దట్ షుడ్ బీ యువర్ ప్రైమరీ థింగ్. సో వేదాంత విద్య కానీ మీరు ఎప్పుడైతే పొందుతారో, చాలా జాగ్రత్తగా గమనించండి, వేదాంత విద్య ఎప్పుడైతే మీరు పొందుతారో శ్రేష్టమైన వాక్యాన్ని మీరు వాళ్ళకి అందిస్తారు. ఇవాళ ఒక ప్రశ్న కాపర్లుగా, ఓకే, వాక్యం మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఓకే, ఆదివారం వాక్యం చెప్పాలి. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతమంది ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నారు? చేతులు ఎవరైతుంది మామూలుగా మీ మనస్సాక్షిగా ప్రశ్నించుకోండి. ఇంటర్నెట్, యూట్యూబ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరో చెప్పిన వాక్యం మీరు చెప్పడం ఏంటండి? ఎవరో అందించిన వాక్యం మీరు అందించడం ఏంటండి? ఎస్, వినొద్దని నేను అంటం లేదు, నేర్చుకోవద్దని నేను అంటం లేదు. కానీ నేను అనేది మీ సంఘానికి మీరు సువార్తను అందించినప్పుడు మీరు దేవుణ్ణి అడగాలి. మీరు చెప్పిన వాక్యము వేరే వాళ్ళు రాసుకోవాలి, ఎస్ ఈ కాపరి మంచి విషయాలు చెప్పాడని. అంతేగాని ఎవరిదో మనం చెప్తే మనలో ఏముంది గొప్పతనం? చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ యువర్ వర్డ్? మీరు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, దేవుని ఆత్మ మీతో ఏం చెప్తే అది మీరు చెప్పాలి వెళ్ళి అక్కడ. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బీ. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? పాస్టర్స్ ఫెలోషిప్సో లేదా కాన్ఫరెన్స్లకో ఎవరో పెద్ద పెద్ద దానికి వెళ్తాం. వాళ్ళు ఏటేటి చెప్తారో అవన్నీ రాసుకుంటాం. దాంట్లో మనం 2-3 వాక్యాలు ఇటు కొట్టి మిక్స్ చేసి రీమిక్స్ చేసి ఇంకో కొత్త వాక్యం తెస్తున్నాం. నో, అలా ఉండకూడదండి. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రే, నీల్ డౌన్ అండ్ ప్రే. మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి, దేవుడా నేను ఈవేళ నా సంఘస్థులతో ఏమి మాట్లాడాలి అని అడగండి. అనేక మంది దేని మీద ధ్యాస పెడుతున్నారంటేనండి, ఈవేళ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలని ఆశిస్తున్నారు. ఎవ్వరికి తెలియని లోతైన మర్మాలు. ఓకే, మంచిదే, చెప్పొద్దని నన్ను అంటంలే, అది కొంతవరకే. వాక్యము ఒక హిస్టరీ లెసన్గా ఉండకూడదు. మీకు అర్థమైందని నేను ఏం చెప్తున్నాను? వాక్యం మీకు ఆ గంట సేపు చెప్తారు కదా, ఒక హిస్టరీ అంటే ఎవ్వరికి తెలియని చరిత్రను నేను చెప్పేశాను, మా పాస్టర్ గారు లోతైన మర్మాలు. మంచిదే, కానీ ఆ కుటుంబం నశించిపోతే, ఆ కుటుంబం రక్షించబడకపోతే, ప్రతి దానికి కొంత మొత్తం వరకే తీసుకోవాలి. మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటేనండి యేసుప్రభు వారే. యేసుప్రభు వారు సువార్తను అందించారు. ఏమి చెప్పేవారండి? అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే ఉపమానాలతో ఎవరు ఎలాగ అభివృద్ధి చెందాలో అనే విషయాల మీదే చెప్పాడు. ఇవాళ కొన్నిసార్లు కాపరులు వాక్యం చెప్తే సభ్యులకి ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదండి, అలా వింటారు. కొన్ని సంఘాలకి ఎందుకు వెళ్తారు అంటే, ఈ సంఘంలో సభ్యత్వం ఉంటే మాకు పెళ్లి చేస్తారు, పుట్టినరోజు చేస్తారు, చనిపోతే కప్పెడతారు. మీ సంఘానికి కానీ దీని గురించి వస్తే నో, ఇట్స్ రాంగ్. మనం మారాలి. మన సంఘానికి, నేను ఆ సంఘానికి వెళ్తున్నానని గొప్ప చెప్పుకోవడానికి రాకూడదండి. నేను ఆ సంఘానికి ఆత్మీయంగా బలపడడానికి వెళ్తున్నానని రావాలి. బాధ్యత ఎవరిది? కాపరిది. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎవరో ప్రసంగాలు మనం చెప్తున్నాం, ఎవరో నేర్చుకున్నది మనం చెప్తున్నాం, అందులో కూడా క్లారిటీ లేదు. అందులో కూడా నేను కొన్నిసార్లు విన్నాను, కొందరు పెద్ద పెద్ద కాపర్లే ట్రైన్ ఈయన కొనుక్కున్నాడు, పెన్ ఈయన కొనుక్కున్నాడు, ఇవి చెప్పేస్తారు. నేను ఒకసారి ఒక దైవజనుడిని నిన్ను అడిగాను, సార్ మీరు ఇప్పుడే వాక్యం చెప్పారు కదా, ట్రైన్ పలానా వ్యక్తి, పెన్ పలానా వ్యక్తి, మీకు తెలుసా అన్నాను. లేదండి, నేను యూట్యూబ్లో విన్నాను, ఇంకొక పాస్టర్ గారు అలా చెప్పారు, అందుకని నేను చెప్పాను. దయచేసి ఇంటర్నెట్ ఉంది కదా, అది నిజమో కాదో, ఇప్పుడు మీరు మనం ఏదో చెప్పేసినప్పుడు అది నిజమో కాదో ముందు వెరిఫై చేసుకోండి. ఎవరేటి చేశారు, ఎవరేటి చేయలేదు అన్నది ఇప్పుడు లైబ్రరీలాగా ఉంది కదా. వీ డోంట్ వెరిఫై. వాళ్ళు గుడ్డుగా చెప్పారు, మనం వినడానికి ఆసక్తికరంగా ఉందని మనం చెప్పేస్తున్నాం. సో సువార్త అందించడంలో వీఆర్ నాట్ బీయింగ్ సక్సెస్ఫుల్. దెన్ ఆర్ యూ ప్రీచింగ్ టు సమ్వన్ ఎల్స్? ఇవాళ వాక్యానికి వస్తారండి గుడికి కాపర్లుగా, ఇది మరి ప్రాముఖ్యంగా చెప్తున్నానండి. సంఘానికి సభ్యులు మీ కుటుంబ సమస్యలు వినడానికి రావటం లేదు. సంఘానికి సభ్యులు మీ భార్యతో మీరేం గొడవ పడుతున్నారా, మీ పిల్లలతో మీరేం గొడవ పడుతున్నారా, అది వినడానికి వాళ్ళు రావటం లేదు. వాళ్ళు వాక్యం వినడానికి వస్తున్నారు. ఆ ప్రాముఖ్యమైన గడియలు కొందరు కాపర్లండి
వాళ్ళ అన్నదమ్ములకో, వాళ్ళ అక్క చెల్లెలకో, వాళ్ళ ఆవిడకో, లేదా వాళ్ళ కొడుకుకో, కూతురుకో చెప్పాల్సినవన్నీ గుళ్ళో చెప్తారు. సభ్యులు వింటున్నోళ్ళు ఏమీ చాలా జాగ్రత్తగా గమనించండి, వాళ్ళేమి బుద్ధిహీనులు కాదు. మీరు అలాగ మాట్లాడగానే ఇవాళ పాస్టర్ గారు అంతా వాళ్ళ కొడుక్కి ప్రసంగం చేసుకున్నాడండి, పాస్టర్ గారు అంతా వాళ్ళ ఆవిడికి ప్రసంగం, అంతే. ఆ రోజు ఆరాధన వేస్ట్ అయిపోయింది. ఇట్స్ వేస్టెడ్. ప్లీజ్ ఇంకొకటి చెప్తున్నానండి, కాపర్లుగా ఇంకొక కాపర్ని, ఇంకొక సంస్థని మీరు చెప్పే టైంలో వాళ్ళ గురించి మాట్లాడొద్దండి. యూ హ్యావ్ నో బిజినెస్. వాళ్ళు ఎలాగ సేవ చేశారో, వాళ్ళు న్యాయంగా చేస్తున్నారో, న్యాయంగా చేయట్లేదో, హూ ఆర్ వీ? దేవుడు మీకు సువార్తను అందించమని ఆ గంట టైం ఇచ్చాడు కదా, దట్ యు ఫుల్ఫిల్. మీ కుటుంబ సమస్యలు, మీ వ్యక్తిగత భారాలు కానీ మీరు పంచుకుంటేనండి, ఆ వారానికి మీరు లెక్క ఎవరికి అప్పచెప్పాలంటేనండి, దేవుడికి లెక్క అప్పచెప్పాలి. డు నాట్ గెట్ పర్సనల్ ఇన్ ద చర్చ్. మీరు ఎవరితోటన్న కోపం, ప్రెసిడెంట్ గారితో కోపం వచ్చింది, ప్రెసిడెంట్ గారికే వాక్యం. సెక్రటరీతో కోపం, సెక్రటరీ గారికే వాక్యం. నో, మీకు ధైర్యం ఉంటే వాళ్ళతో 1-to-1 కూర్చోండి. ఒక్కలుగా కూర్చొని, అమ్మా నాకు నీతో ఈ సమస్య, నాకు నచ్చటం లేదు, నువ్వు మారు. మీ అబ్బాయితో సమస్య, అరే బాబు నాకు నచ్చటం లేదు ఈ పద్ధతి, నువ్వు మారు. సో డోంట్ వేస్ట్ టైమ్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్స్ టు అదర్స్. తర్వాత, వాట్ షుడ్ యూ బీ ప్రీచింగ్ ఇన్ చర్చ్? చర్చ్ షుడ్ హ్యావ్ ద బేసిక్ ఫౌండేషన్. ఇందాక చెప్పాను కదండి, ప్రథమంగా చాలా జాగ్రత్తగా గమనించండి, యూదులు అంత ఆశీర్వదింపబడడానికి కారణం అండి, అవునన్నా కాదన్న 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యం అంటే ఎవ్రీ చర్చ్ షుడ్ నో. ఇవాళ కాపర్లుగా కానీ ఎవరినన్నా నిలబెట్టి అందరినీ 10 ఆజ్ఞలు చెప్పమంటే అనేక మంది 10 ఆజ్ఞలు చెప్పలేరు. మీరు చాలా జాగ్రత్త తెలుసుకోండి, దేవుడి నుంచి నేరుగా వచ్చిన సందేశాల్లో ప్రథమ సందేశాల్లో 10 ఆజ్ఞలు. ఇట్ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ గాడ్. ఇవాళ మీరు జీవిత శైలిలో అన్నీ చూడండి, ఇప్పుడు ఆ దినాల్లో రాశారండి, కానీ ఈ వేల్ట్కి ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడినట్టే ఉంటుంది. ఎంత గొప్ప సంకల్పంతో దేవుడు ఆ 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మీరు 10 ఆజ్ఞల గురించి మీరు తెలుసుకుంటున్నారా? దీని గురించి మీరు బోధిస్తున్నారా? ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ థింగ్, చాలా జాగ్రత్తగా గమనించండి, సంఘంలో చేయకూడని పనుల్లో వాక్యం అందించినప్పుడు కూడా ఇతరుల మతాల గురించి మీకు మాట్లాడవలసిన పని మీకు లేదండి. ఐమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఇవాళ చాలామంది ఏంటంటే ఆసక్తికరంగా ఉంటుంది అని ఆలు మతాల గురించి ఒక 2-3 వచనాలు తెలుసుకొని, ఆలు గ్రంథాల్లో ఇది రాయబడి ఉంది, మన దేవుడు గొప్ప దేవుడు, ఆలు దేవుడు, ఇది ఏమైపోతారంటేనండి, సాతాను పేరు ఎత్తగానే, ఓకే, సాతాను పేరు, సాతానికి సంబంధించిన విషయాలు ఏమి ఎత్తగానే మీరు ఎక్కువ శాతం వాక్యంలో దేని గురించి అయితే మాట్లాడతారో అది వాళ్ళ ఆలోచనలోనికి వెళ్తుంది. మీకు ఇతరుల మతాల గురించి, ఇతరుల దేవుల గురించి, వాళ్ళు నిందించడం గురించి మీకెందుకండి? ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇవి చాలవా మనకి సువార్తను అందించడానికి? యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అన్య దేవతల గురించి చాలా జాగ్రత్తగా గమనించండి. అన్య దేవతల గురించి మాట్లాడడం వలన మీకు వచ్చేది కీడే తప్ప లాభమేమీ లేదు. ఇవాళ చూడండి, చాలామంది డిబేట్స్కి వెళ్తారు, లేదా కొన్ని ఏరియాల్లో గొడవలు అవుతాయి. ఎందుకురా గొడవలు అవుతాయి అంటేనండి, వాళ్ళని నిందించాల్సిన పని లేదు, తప్పు మందే. మీరు మీ దేవుని గురించి చెప్పకుండా అనవసరమైన వాటి గురించి మీరు చెప్తున్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మన దేవుని గురించి మనకు చెప్తే చాలండి. మన దేవుని గురించి మన గొప్పతనం చెప్పుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. సో వీఆర్ ఫెయిలింగ్ బికాస్ ఇటువంటి అన్య దేవతల గురించి మనము బోధిస్తున్నాము. నెక్స్ట్ థింగ్, చర్చిలో చేయకూడని పని, ఓకే, పాలిటిక్స్ చాలా ప్రాముఖ్యం అండి. మరి ప్రాముఖ్యంగా ప్రపంచం మొత్తంలో మీరు ఇంకా చరిత్ర గురించి తెలుసుకోవాలి.
ఆదిలో మతము పాలిటిక్స్ కలిసే ఉండేవి. ఇట్ వాజ్ ఆల్వేస్ టుగెదర్. సమస్య ఎక్కడ వస్తుందంటే పొలిటీషియన్స్ దగ్గరే వస్తుంది. మీరు ఒకవేళ ఒక పార్టీతో మంచిగా ఉన్నారండి, ఆ పార్టీ మన దగ్గర అయితే ఒక 5 ఏళ్ళు ఉంటుందండి. ఉన్నంతసేపు బాగానే ఉంటారండి వాళ్ళు మీతో. అపోజిషన్ పార్టీ ఒక రెడీగా ఉంటుంది కదా మీతో ఫైటింగ్ ఆడడానికి. వెంటనే వాళ్ళ దగ్గరనే మీ అపోజిషన్ వస్తుంది. అపోజిషన్ రాగానే ఫస్ట్ టార్గెట్ ఎవరవుతాం? మనం అవుతాం. ఏ సంఘములో అధికారులకి కాపరి కన్నా ఎక్కువ విలువ ఇవ్వకూడదు. మీ సంఘానికి ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, కిందను కూర్చోపెట్టండి, కుర్చీ అక్కడే వేయండి. నేను ఒకసారి ఒక పెద్ద సంఘానికి వెళ్ళానండి, విశాఖపట్నంలో, చాలా పెద్ద సంఘం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. కాపరి వాక్యం చెప్తున్నాడండి. అప్పుడే మినిస్టర్ గారు వచ్చారండి. చెప్తే నమ్మరు, కాపరి వాక్యం అక్కడికక్కడ ఆపేసాడండి. ఆపేసి అయ్యగారు వచ్చారని పైకి ఎక్కించారండి. దిస్ ప్లేస్ ఈజ్ ఓన్లీ ఫర్ పాస్టర్స్. కాపరులకి మాత్రమే ఈ చోటు. ఈ చోటులో కాపరి తప్ప ఏ ఒక వ్యక్తి ఉండకూడదండి. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. నో, వచ్చిన వ్యక్తికి కూడా తెలియాలి ఈ క్రైస్తవులు ప్రథమ స్థలానికి అంత మర్యాద ఇస్తారని. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ డూ ఇట్. మా వర్క్ అండి ఇన్ని సంవత్సరాల పరిచర్యలో, అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా వరకు నా ఫ్రెండ్స్ మినిస్టర్గా ఉండేవారు. ఐ స్టిల్ నో దెమ్. నాకు ఫోన్ చేసి అడుగుతారు, మీ సంఘానికి ఒకసారి వస్తాం పట్టుకొని, మీ పరిచర్యలోనికి వస్తాము. నేను వాళ్ళని ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి పిలలేదు. ఒక్కసారి నాకు నేరుగా స్నేహితులు ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్న స్నేహితులు ఉన్నారు. ఐ నెవర్ కాల్ దెమ్. ఎందుకంటేనండి వాళ్ళు వ్యవధి ఓన్లీ కొన్ని సంవత్సరాలు, కాపరి వ్యవధి జీవితకాలం అంతా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. సమూయేలు గారు ఎంత గొప్పగా ఉండేవారు అంటేనండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే ధైర్యం ఉండేదండి. ఇవాళ మనకుందా? ఎవరన్నా చేశారు అలాగా? ఇవాళ భారతదేశంలోని మణిపూర్లోని ఒక అమ్మాయిని అలాగ నడిపిస్తేనండి సంఘం ఏం చేసిందండి? ఎవరన్నా మాట్లాడారా? భారతీయులు ఎవరన్నా మాట్లాడారా? నోబడీ స్పోక్ అబౌట్ ఇట్. నా సంఘము కాదు, మన ఊరు కాదు. అదే కొన్ని నెలల తర్వాత కలకటాలో ఇంకొక అమ్మాయికి, ఒక డాక్టర్కి అన్యాయం జరిగింది. భారతదేశం అంతా ఊగిపోయింది. మనం కూడా దానికి వెళ్ళాం. కానీ మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం ఇప్పుడు, విచారకరమైన విషయం అండి క్రైస్తవుల్లో. మళ్ళీ దయచేసి గమనించండి, నేను వ్యక్తిగతంగా ఎవరిని నేను అనటం లేదు, కానీ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి కష్టం వస్తే ప్రతి క్రైస్తవ సంఘం నిలబడాలి. కానీ మనం ఏమంటాం తెలుసా? అది మా ఫెలోషిప్ కాదండి, మా ఊరు కాదండి, మా జాతోడు కాదండి, మా కులమోడు కాదండి. మనకి జాతులు లేవండి. క్రైస్తవుడుగా మీరు తెలుసుకోవాలి, మనకి కులాలు లేవండి. మనకున్న ఏకైక కులము క్రైస్తత్వం. క్రైస్తవుడికి ఇబ్బంది అంటే, కష్టం అంటే మనం వెళ్ళి నిలబడాలి. మనం నిలబడమండి. కొన్ని చూడండి, కొన్నిసార్లు అది ఆ ఫెలోషిప్ వాళ్ళండి, అది ఈ ఊరోళ్ళండి. నో, వాడు క్రైస్తవుడు అండి. అండి మీరు పరలోక రాజ్యం వెళ్ళాక ఈ ఫెలోషిప్, ఆ ఫెలోషిప్, బాప్తీసు, లోదరను, సిఎస్ఐ ఎవరు లేరండి. ఇట్స్ ఆల్ వన్. కానీ ఈవేళ మనము మన ఆలోచనలో విభజన బయటవారు కాదండి, మనమే విభజించి పెట్టుకొని కూర్చొని ఉన్నాం. మనలోనే ఎంత విభజన ఉంటే, మనలోనే ఐక్యత లేకుండా ఉంటే ఏమి సువార్తను అందిస్తామండి? ఇంకా విచారకరం అండి, కొన్ని సంఘాల్లో చాలా విచారకరం. బాధతో చెప్తున్నా, పోలీసుల ఆధ్వర్యంలో ఆరాధన చేస్తారట. ఎంత విచారకరం అండి. ఆడెవడండి మన గుమ్మం తొక్కడానికి? బయటవాడెవడండి మన గుమ్మం తొక్కడానికి? మనము నీతులు చెప్పిన వాళ్ళమి, మనము అధికారులమి, మనము లైన్ గీసిన వాళ్ళమి. హూ ఆర్ దే టు టెల్ అస్? ఎందుకు అంటే, మొదట ఆరాధన ఒక కులమట, రెండో ఆరాధన ఇంకో కులమట. వీళ్ళు పరలోక రాజ్యం వెళ్తారో లేదో నాకైతే డౌట్ అండి. మీరు కూడా వెళ్ళినప్పుడు అడగండి, పరలోక రాజ్యం వెళ్ళాక, సార్ ప్రభువారు ఆ కులం వారు ఉన్నారా? అయితే నేను రాను, నరకానికి వెళ్ళిపోతానని చెప్పండి, అంత ధైర్యం ఉంటే.
పల్లొక రాజ్యాల్లో కులాలు ఉన్నాయండి? నో. దెన్ వై ఆర్ వీ హ్యావింగ్ ఆల్ దిస్? మనకేంటండి కుల వ్యవధి? చాలా జాగ్రత్తగా ఈ భారతదేశంలోనే ఈ జాడ్యం, బయట ఇవన్నీ లేవండి. మీరు విదేశాలు వెళ్ళారనుకోండి, తెలుపు నలుపున ఉంటుంది తప్ప మీరు ఏ కులం అన్నది దానికి అనవసరం. వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ ఇట్, క్రైస్తవులమి. సో పొలిటీషియన్స్ని నా వరకు అయితే ఎంటర్టైన్ చేయొద్దండి. కుమార్ గారు ఉన్నారనుకోండి, వాళ్ళ కుటుంబం పెద్ద కుటుంబం, వాళ్ళకి బోల్ పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, వాళ్ళది పెద్ద చరిత్ర. వాళ్ళకి ఫోన్ కొడితే, మనకు ఫోన్ కొడితే ఎవరు లేరండి. మనం ఫోన్ ఒకరికే కొట్టుకోగలం. ఎవరికి? గాడ్. నేను ఎందుకు ఇది మీతో చెప్తున్నానంటేనండి, మా జీవితంలో నేను పర్సనల్గా అనుభవించాను. నేను ఒకానొక దినాన్న మేము ఒకసారి, ఇప్పటికీ అనుకోండి కానీ వాడం, ఒకానొక టైంలో ఫోన్ కొడితే మీ ఇష్టం, ఎవరు పెద్దవాళ్ళు అయితే ఉన్నారో ఆ పెద్దవాళ్ళు అందరూ మనకు పరిచయం. కానీ ఒకానొక టైం వచ్చింది, మేము ఎక్కడైతే ఆరాధన చేస్తున్నామో మా కళ్ళ ముందు వచ్చి ఆ బిల్డింగ్ని కొట్టేశారండి. అంత పలుకుబడి ఉన్న మేము, ఫోన్ కొడితే వాళ్ళతో మాట్లాడే మేము, ఫోన్ కొడితే ఇలాగా పనులు అయిపోయి మేము ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నమాట. 300 మంది వచ్చి మా అమ్మగారిని కొట్టడానికి వచ్చారు. 300 పీపుల్ ఒక ఆవిడ్ని తప్పుడు కేసు బనాయించారు. నేను మా అమ్మగారు 6 నెలలు కోర్టుల చుట్టూ, క్రిమినల్ కోర్టు చుట్టూ తిరిగాం. ఏ అన్యాయము చెయ్యకుండా, ఏ తప్పు చెయ్యకుండా. దయచేసి నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకోవద్దండి. దే విల్ బీ అ టైం, దేవుడు తప్ప మనకి ఎవరో తెలియదండి. వాస్తవానికి నా ఆశ ఎలాగుంటుందంటేనండి, కాపరని వాడు ఎలాగుండాలంటే, మీ సంఘాన్ని ఎవరినైనా తాకడానికి వస్తే అలాగైపోవాలి. అది మా జీవితంలో జరిగింది. ఆ సంఘానికి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారోనండి, అయితే నేను నా ఘనత గురించో లేదా మా సంఘంకి ఇలా చేశారని అంటం లేదు, కానీ సంఘానికి వ్యతిరేకంగా ఎవరన్నా పనిచేస్తే దేవుడు ఏం చేస్తాడు అన్న దాని గురించి నేను చెప్తున్నా. వాళ్ళు మరణించిన విధానం అండి చాలా చాలా భయంకరమైనది. ఇది మా సంఘస్థులందరూ చూశారు. ఆ సంఘాన్ని తాకితే మాకు ఇబ్బంది వస్తుంది. సంఘంలో వ్యతిరేకంగా పనిచేసిన వారు వచ్చారు. యవ్వన వయసులో వాళ్ళ జీవితాలు కోల్పోయారు. ఈవేళ మా సంఘంలో ఎవరన్నా పల్లెత్తి కాపరుతో ఒక మాట్లాడాలంటే భయపడతారండి. మీ సంఘాలు అలాగ ఉండాలి. మీ సంఘాలు ఎలాగుండాలంటే, ఈ సంఘానికి కానీ నేను వ్యతిరేకంగా పనిచేస్తే దేవుడు అగ్ని ఇలాగొచ్చి, కానీ మనం అగ్ని గురించి ఎదురు చూడటం లేదు. దేవుడు కార్యాలు చేస్తాడని మనం ఎదురు చూడటం లేదు. మనం ఎదురు చూస్తుంది ఏంటంటే, ఏ పోలీసు వస్తాడు, ఏ మినిస్టర్ వస్తాడు, ఎవరు నన్ను ఆదుకుంటాడు. మనుషులు కాదండి మనల్ని ఆదరించేది ఎవరు? దేవుడు. ఇవన్నీ చేయాలంటే మన సంఘము ముందు క్రమంలో ఉండాలి. అర్థమైందండి? సువార్తని ఇలాగ బహుబలంగా ప్రకటించాలంటే మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ షుడ్ బీ స్ట్రాంగ్. అర్థమైందండి? మన అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేకుండా, మన పునాదులు సరిగ్గా వేసుకోకుండా, కష్టం రాగానే కష్టం వచ్చిన దాన్ని అరడము తప్పు. సో ఎంతమంది ఇక్కడ, ఎవరు చేతులు ఎత్తొద్దు, మీకు మీరే ప్రశ్నించుకోండి, మీ సంఘాల్ని రిజిస్ట్రేషన్స్ చేశారు? వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ దినాల్లో. మరి ప్రాముఖ్యంగా సంఘాలు సంఘపరంగా లేదా వెల్ఫేర్ అసోసియేషన్ పరంగా లేదా ట్రస్టీ పరంగా లేదా సొసైటీ పరంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాస్తవానికి ఈ వేళ పరిస్థితిలో చర్చ్ అని పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు అవ్వదు ఈ వేళ పరిస్థితిలో. ఎందుకు అంటే, ఒకవేళ ఉదాహరణకి ఈ ప్రాంతంలో నేను చర్చ్ పెట్టుకున్నాను, నాకు చర్చ్ అనే దాని మీద రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు చుట్టుపక్కల ఉన్న మీ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న అందరి దగ్గర, పెద్ద సంస్థల దగ్గర పర్మిషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లెటరు తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకున్న తర్వాత మీ కార్పొరేటరు దానికి మళ్ళీ సంఘీభావన తెలియాలి. వీళ్ళందరూ తెలియజేసిన తర్వాత ఇది మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. ఇవన్నీ ఈ దినాల్లో జరగని పనులు. 2 యాక్ట్స్ ఉంటాయండి.
1860 యాక్ట్ ఒకటి, 1882 యాక్ట్ అని ఉంటుంది. సో పాస్టర్ గారండి, ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇంత కష్టంగా ఉంది ఒక సంఘానికి రిజిస్ట్రేషన్ చేయాలని. ఇప్పుడు ఏమి చేయాలి? దయచేసి గమనించండి. మీ సొసైటీని ఇవాళ మనము జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. ఇప్పుడు అది అవ్వటం లేదు కదా, దాంతో ఫైటింగ్ ఆడలేము కదా, ఎందుకంటే ప్రభుత్వం మన చేతిలో లేదు ఈవేళ. ఓకే, ఎవరికన్నా ఒకవేళ ఇది చెప్పే ముందు ఒక 10 సంవత్సరాల క్రితం కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండుంటే ఆ రిజిస్ట్రేషన్ కాపీని జాగ్రత్తగా ఉండి దాన్ని రెన్యూవల్ చేయించండి. ఎందుకంటే ఆ దినాల్లో చాలా సులువుగా ఉండేది, ఈ దినాల్లో కష్టం. ఒకవేళ అది కానీ ఉంటే దాన్ని రెన్యూ చేసుకోండి. లేదంటే నా సలహా, ఓకే, ఒకవేళ మీ పేరు ఓకే లైక్ కుమారయ్య గారు ఉన్నారు, కుమార్ వెల్ఫేర్ అసోసియేషన్, కుమార్ కమ్యూనిటీ సెంటర్, కుమార్ వెల్ఫేర్ సెంటర్ అనే ఒక పేరు మీద, ఇప్పుడు మా సంస్థ గురించి నేను మాట్లాడతాను. మా నాన్నగారి పేరు విక్టర్ ప్రభాకర్, నా పేరు శామ్యూల్ బెన్ విక్టర్, మా అబ్బాయిలో కూడా విక్టర్ తగిలించాను. మా సంస్థ పేరు ఏంటంటే విక్టర్స్ మినిస్ట్రీ. రిజిస్ట్రేషన్లో మా పేరు ఏంటంటే విక్టర్స్ మినిస్ట్రీ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఏదో ఒక సొసైటీ పేరు మీదన్నా ట్రస్టీ పేరు మీదన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండవలసిన రోజులు ఇవి. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ కష్టదినాలు రాబోతున్నాయి, అవి వస్తాయి కూడా. బైబిల్ కూడా చెప్తుంది. రిజిస్ట్రేషన్కి ముందు మీరు చేయవలసిన పని కాపరిగా, ఎంతమంది కాపరులు మీ సర్టిఫికెట్స్లో, మీ కులము సర్టిఫికెట్స్లో క్రైస్తవులుగా ఉన్నారు? చేతులు ఎత్తొద్దు. ఉన్నారు, ప్రశ్నించుకోండి. మీరు క్రైస్తవులుగా లేకుండా మీ పిల్లలు ఇంకా ఆ అన్య సర్టిఫికెట్ల్లో ఉంటూ, ఆ అన్య సర్టిఫికెట్ల్లో చదువుతూ, ఆ అన్య సర్టిఫికెట్లో ఉద్యోగాలు తెచ్చుకుంటూ మళ్ళీ నేను కాపర్ని దేవుణ్ణి అంటే అవదండి. ముందు మనము మారాలి. క్రైస్తవుడిగా నిర్ణయించుకోండి, నేను క్రైస్తవుడిగా ఉంటాను, ప్రభుత్వ దృష్టిలో కూడా నేను క్రైస్తవుడిగా ఉంటాను. గర్వించండి. నా వరకు నేను శామ్యూల్ బెన్ విక్టర్, నా సర్టిఫికెట్లో ఓసి ఇండియన్ క్రిస్టియన్ అని రాసి ఉంటుంది. రేపు నన్ను ఎవరన్నా వచ్చి డైరెక్ట్గా నువ్వు నీ కులంలో క్రైస్తవుడువా కాదంటే నేను ఇలా తీసి చూపిస్తాను. నేను ఐ విల్ షో దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. మనకుందా ఆ ధైర్యం? కాపర్గా ఉందండి మీకు ఆ ధైర్యం? యూ షుడ్ హ్యావ్ ఇట్. మీకు ఆలోచన ఏంటి? పాస్టర్ గారండి ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ మా కొడుకు ఉద్యోగం ఏంటి, మా అమ్మాయి ఉద్యోగం ఏంటి? మీరు ఆ సర్టిఫికెట్ వల్ల ఉద్యోగం వస్తుందని నమ్మితే నేను అంటాను మీ కాపర్ పని మానేయండి. కాపరుగా మనం ఉన్నప్పుడండి ఉద్యోగం ఇచ్చేది దేవుడు, ఆహారం పెట్టేది దేవుడు. 40 సంవత్సరాలు మన్నాన్ని ఆకాశం నుంచి పంపించాడండి. ఇట్స్ నాట్ ఎ జోక్. 6 లక్షల పురుషులు, వాళ్ళు భార్యలు, తర్వాత పిల్లలు, సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ద ఫుడ్ నేరుగా ఆకాశం నుంచి వచ్చింది. దేవుడు చేస్తాడని చెప్తున్న మనము మన సర్టిఫికెట్లో ఇంకా వేరే మతవారుగా ఉంటేనండి, ట్రస్ట్ మీ, మనం కరెక్ట్ ప్లేస్లో లేం. ముందు ఎవరు మారాలి? మనం మారాలి. మీరు మారిన తర్వాత చెప్పండి ప్రజలకి మీరు మారండి అని. ఇవాళ వాస్తవం చెప్తున్నానండి, క్రైస్తవుల్లో వాస్తవానికి క్రైస్తవ జనాభా గవర్నమెంట్ చూపిస్తున్న రికార్డుల కన్నా ఎక్కువ మంది ఉన్నారు, కానీ క్రైస్తవులుగా నిర్ధారించుకోవటం లేదు. ఎందుకంటే లావాదేవీలు రావని. మీ విశ్వాసం అక్కడే కోల్పోయిందండి, మీ విశ్వాసం అక్కడే కోల్పోయింది. సో ఫస్ట్ మీరు మీ కుటుంబము క్రైస్తవులని నిర్ధారించుకున్న తర్వాత మీరు ఆ సొసైటీ పెట్టుకోవాలి. మీ సర్టిఫికెట్లో మీరు వేరే మతస్థులుగా ఉంటూ మళ్ళీ అందులోని సొసైటీ స్టార్ట్ చేశానంటే అవ్వదండి. ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో ఫస్ట్ వీ షుడ్ చేంజ్. ధైర్యం ఉందా? మనకి ధైర్యం ఉందా? క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. ధైర్యం ఉందా? ఉండాలండి. దెన్ సొసైటీ పెట్టండి. సొసైటీ కూడా నా సలహా,
డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇచ్చారో, ధనవంతులు ఎవరో వాళ్ళని బోర్డు మెంబర్స్గా పెట్టుకోవద్దు. మీ కుటుంబస్తుల్ని మీరు బహుగా నమ్మిన వాళ్ళనే పెట్టుకోండి. ఎందుకో చెప్తా. సమాజంలో ఒక ఇబ్బంది ఉంటుంది, సంఘాల్లో ఒక ఇబ్బంది ఉంటుంది. ఏమీ లేనప్పుడు అండి అందరూ బాగానే ప్రార్థన చేస్తారు, అందరూ బాగానే ఉంటారండి. ఏమీ డబ్బులు లేనప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఇవాళ సంఘాలు విడిపోవడానికి కారణము వాళ్ళకు వస్తున్న కానుకలు. కానుక సంచి ఎప్పుడైతే నిండుతుందో వెంటనే అందరికీ రోషం వచ్చేస్తుంది, అందరూ అందులో పాల్గొవాలనుకుంటారు. ఫైనాన్షియలీ ఒక బిల్డింగ్ లేదు, ఏమి లేదు, పాకలో చేస్తున్నారండి. ఎవరైనా గొడవ ఆడతారు? ఎవరు గొడవ ఆడుకోరు. అక్కడ గొడవ ఇప్పుడు ఎక్కడ అవుతుంది? బిల్డింగ్ ఉన్న దగ్గర గొడవ అవుతుంది, డబ్బులు ఉన్న దగ్గర గొడవ అవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న దగ్గర గొడవ అవుతుంది. సో మేక్ షూర్ మీరు బహుగా నమ్మిన వాళ్ళనే ఆ 5గురుగా ట్రస్టీ పెట్టుకోండి. ఎందుకంటే సాతానని వాడండి బయట నుంచి కాదు, లోపల నుంచే విభేదాలు పెడతారు. ఇవాళ సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి? బయట వాళ్ళ వలన కాదే, సంఘస్థుల వలన విడిపోతున్నాయి, కుటుంబస్తుల వలన విడిపోతున్నాయి, కుటుంబంలో ఉన్న పెద్ద పేర్ల వలన ఇరిగిపోతున్నాయి, లేదా నాకు ఎంతమంది ఉన్నారంటే విడిపోతున్నాయి. సో మేక్ షూర్ యు బీ వైస్. మీ సొసైటీ, నేను ఏదైతే చెప్తున్నానో సొసైటీ అన్నా కావచ్చు, ట్రస్ట్ అయినా కావచ్చు, మేక్ షూర్ అది మీకు బహుగా సన్నిహితంగా ఉన్నవారే. ఓకే. తర్వాత ఒకవేళ ఒక బిల్డింగ్ కానీ కడుతున్నారు అనుకోండి, అందరికీ పాస్టర్ గారికి బిల్డింగ్లు ఉంటాయి, చర్చ్ బిల్డింగ్లు ఉంటాయి. అది కూడా మీ వ్యక్తిగత పేరు మీద పెట్టుకోండి. దినాలు మారిపోయి ఎన్నాళ్ళ లేవు. ఎవరి పేరు మీద ఉండాలి? పాస్టర్ పేరు మీద ఉండాలి. ఎందుకో చెప్తాను నేను. ప్రభుత్వం వారు, భారతదేశ ప్రభుత్వం వారు పెద్ద సంఘాలన్నిటికీ గత 2 సంవత్సరాల క్రితం ఒక కొత్త రూల్ జారీ చేశారు. వాళ్ళ ఆశ ఏంటంటే, ప్రభుత్వం వారి ఆశ ఏంటంటే, ఈ పెద్ద పెద్ద ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే క్రైస్తవ సంఘ ఆరాధన కూడా ప్రభుత్వం దానికి అధికారిగా ఉండినట్టుగా ఉండాలన్నది వాళ్ళ ఆశ. కానీ వీ కెనాట్ వర్క్ లైక్ దట్. మనము వేరే వాళ్ళు అన్య మతాన్ని ఆరాధిస్తున్న వాళ్ళకి మనకు అధికారిగా ఉండడం ఇట్స్ నాట్ పాసిబుల్. సో మీరేం చేయాలంటే మీరే దానికి అధికారిగా ఉండి, ఉదాహరణకి మీకు ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి అధికారి మీరు ఒక MOU రాసుకుంటారు. నేను నా స్థలాన్ని మా కొడుకుకో, మా ఆవిడకో, లేదా ఆ పాస్టర్ గారికో ఆరాధన, చర్చ్ అని పేరు రాయకండి, మళ్ళీ ప్రార్థనా ఆలయముగా ఇవ్వడానికి నేను రాసుకున్నాను. సో రేపని దినాన్న ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తాకాలన్నప్పుడు న్యాయపరంగా అయితే మీ దగ్గరికి వాళ్ళు రాలేరు. ఎందుకది? అది మీ వ్యక్తిగత ప్రాపర్టీ. మీకు అర్థమైందండి? చర్చ్ ప్రాపర్టీ అనుకోండి, ఎవరన్నా వచ్చి జనం పాతియచ్చు ఇక్కడ. అది మన భారతదేశంలో ఉన్న ప్రజెంట్ పరిస్థితి. సో మీరుగా బలపరుచుకొని, మీకు ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు అండి అప్పుడు వ్యక్తికి బలం అయిపోతుంది కదా. అందుకే అన్నాను ముందు, కాపురుగా పిలుపు కానీ సరిగ్గా లేకపోతే వ్యక్తిగత బెనిఫిట్స్ అయిపోతుంది. పిలుపు కానీ కరెక్ట్గా ఉంటే మీరు చేస్తున్న ప్రతిదీ క్రమబద్ధీకరంగానే ఉంటుంది. సో దట్ సొసైటీ విల్ రన్ ద చర్చ్ ఇన్ ద రైట్ వే. దానికి మీరు ఏం చేయాలంటే ట్యాక్స్ కట్టాలి. ఇవాళ నేను మా సంస్థ పేరు మీద ఎంతో కొంత మొత్తం వస్తుంది, ఎంతో కొంత మొత్తం దీనికి ఖర్చు పెడుతున్నానని ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ నేను కడుతున్నాను. ఇవాళ మిమ్మల్ని ఎవరినన్నా వచ్చి అడిగితే మీరు ఏమన్నా ట్యాక్సీలు కడుతున్నారంటే కట్టడం లేదని అంటారు. ఇవాళ మీరు తెలుసుకోవాల్సింది, మీకు బలం ఉన్నంత కాలము ఒక ఎత్తండి. నాకు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ధర్నా చేసేస్తాను, చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్ళలేరు. అది మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతదేశ చట్టాన్ని పాటించవలసిన క్రమం మనకి ఉంది. చేయవలసిందల్లా మీ ఈ సిస్టమ్ని రెగ్యులరైజ్ చేయాలన్నమాట. ఒక ట్యాక్స్ సిస్టమ్ని, ఒక కరెంటు బిల్లుని, ఒక ట్యాక్స్, ఒక ఇన్కమ్ ట్యాక్స్ 3 సంవత్సరాలు కడితే చాలు మీరు. ఆ తర్వాత మీరు బలం అయిపోతారు, మిమ్మల్ని ఎవరు తాకలేరు. ఇవాళ మనం ఉన్న పరిస్థితి ఏంటంటే, మనకు ఒక సొసైటీ లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక ట్రస్టీ లేదు. ఏమన్నంటే ఆత్మచేత
నడిపించబడుతున్నామని అంటారండి. నడిచినంతకాలం ఓకే, నడవకపోతే మీకు వ్యతిరేకంగా రేపు ఎవరన్నా వస్తే మీరు ఒక జవాబు ఇవ్వాలి కదా. ఇది నాది, నా భూమిలోనికి నువ్వెవర్రో అడుగెడుతున్నావు అనే ధైర్యం మనకి ఉండాలి. బట్ వీ డు నాట్ హ్యావ్. భయపడతాం, ఆ టైంలో భయపడతాం. సో ఇఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ రిజిస్ట్రేషన్లో ఈ 5-7 ఉంటారండి బోర్డు మెంబర్స్. ఈ బోర్డు మెంబర్స్కి కనీసం 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి మన సంఘంలో ఈ కార్యాలు చేస్తున్నామని చెప్పాలి. సో ఒక వెల్ఫేర్ అసోసియేషన్గా మీరు చేయవలసిన పనులేంటి? ఓకే, సంఘంగా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. భారతదేశానికి సువార్తికలు వచ్చినప్పుడు అండి, మెడికల్ హెల్ప్ చేసేవారు వాళ్ళకి, ఎడ్యుకేషన్ని అందించేవారు వాళ్ళకి. ఇవి చేయడం వలన వాళ్ళ మీద ఒక ప్రేమ పుట్టింది వాళ్ళకి. ఓకే, మా గురించి పలానా వ్యక్తి వచ్చాడు, మా హక్కుల గురించి పోరాడడానికి విలియం కేరీ అని ఒక వ్యక్తి వచ్చాడు. ఈ సతీ సంగమమును ఆపడానికి మనందరికీ రాజా రామ్మోహన్ రాయ్ అని పేరు ఉంటుంది, కానీ దానికి ప్రథమ కారణమైన వ్యక్తి ఎవరంటే విలియం కేరీ గారు. విలియం కేరీ గారు వెళ్ళి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి ఈ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇవాళ భారతదేశం అంతా రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసు, కానీ రాజా రామ్మోహన్ రాయ్ గారి దగ్గరికి వెళ్ళిన విలియం కేరీ గురించి ఎవరికి తెలియదు. సో ఇవాళ మీరు సేవ చేస్తున్నప్పుడు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, ఒక మెడికల్ క్యాంప్ కావచ్చు, లేదా ఏ క్యాంప్ అన్నా కావచ్చు, కేవలం సేవ చెయ్యండి. ఆ టైంలో మెడికల్ క్యాంప్ పెట్టి ఆ మెడికల్ క్యాంప్ మందులు తీసుకున్న తర్వాత ప్యాంప్లెట్ ఇచ్చారనుకోండి, చట్టరీత్యా అది ఈవేళ నేరం. ఓకే, నాకు అది తెలియదండి, నేను మూర్ఖంగా ఉంటానంటే అది మీ ఇష్టం, కానీ చట్టపరంగా ఏటున్నదని నేను చెప్తున్నాను. ఈవేళ 13 ఊర్లో భారతదేశంలో ఈ చట్టాన్ని ఆల్రెడీ అమలుపరుస్తున్నారు. మీ పక్కనున్న ఊర్లో కూడా అమలుపరుస్తున్నారు ఈవేళ. సో వెన్ యూ డూ సర్వీస్, చాలా జాగ్రత్తగా గమనించండి, సేవ చేసినప్పుడు అంటే మెడికల్ క్యాంప్ కావచ్చు, డాక్టర్స్ క్యాంప్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కేవలం అదే చేయండి. కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరు చేస్తున్నారని. అది ఎవరు చేస్తున్నారో తెలుసు కదా. అప్పుడు మీరు అడగొచ్చు నన్ను, పాస్టర్ గారండి ఇది బాగానే ఉంది, మరి వాళ్ళకి సువార్త ఎలాగ అందిస్తాం? ఓకే, దానికి కొత్త మార్గాలు ఉన్నాయి. మెడికల్ క్యాంప్ ఎవరెవరి దగ్గర అయితే మీరు చేస్తారో వాళ్ళందరు ఫోన్ నెంబర్లు మీరు తీసుకుంటారు, అందరు ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకుంటారు. మెడికల్ క్యాంప్ అయిన తర్వాత వాళ్ళకు ఒక మెసేజ్, ఏమని, మా మెడికల్ క్యాంప్ వచ్చినందుకు వందనాలు, మీరు మా నెంబర్ సేవ్ చేసుకోండి అని చెప్పి ఒక చిన్న మెసేజ్. మన నెంబర్ వాళ్ళ దగ్గర సేవ్ అయితే చాలు. ఎందుకు అన్నది తర్వాత నేను చెప్తాను. ఓకే, ఇవన్నీ సేవ్ చేస్తాం కదండి. ఇవి సేవ్ చేసినవి భద్రంగా మనం ఉంచాలి. ఇవాళ ప్రపంచంలో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఎదుగుతుంది. సో వీ ఆల్సో హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ టెక్నాలజికలీ. ఇంకొక చాలా ప్రథమ తప్పు మనం చేస్తాం ఏంటంటేనండి, ఇది మనకి ఇవాళ వచ్చింది కాదు, అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అండి. సువార్తను అందించడం అంటే ఏంటి మనకి అలవాటు, ఒక 10-20 మంది వీధుల్లో నడిచి వెళ్ళి సువార్తని అందిస్తారు. ఇవాళ కూర్చొని ఆలోచించండి, చేస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి. చేసి ఉంటారు కదా వీధుల్లో వెళ్ళేలాగా సువార్త చేయడం వలన ఎవరన్నా ఆలయానికి వచ్చారా? ప్రశ్న. ఓకే, ఇలాగ వీధుల్లో వెళ్ళి వీధుల్లో మాట్లాడడం వలన దేవుని ఆలయానికి ఎవరన్నా వచ్చారా? నెక్స్ట్ థింగ్, మీరు చర్చ్లో చేయవలసిన పనులు. ఓకే, బాప్తీసాలు ఇస్తున్నాం కదా. ఇవాళ బాప్తీసాలు ఇచ్చినప్పుడు మనకి ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే అన్యజనులకి, అనేక మందికి, దేవుని ఎరగవారికి, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారంటే వీళ్ళు నీటిలో ముంచి ఎత్తుతున్నారంటే మత మార్పిడి చేస్తున్నారు అన్నది వాళ్ళ భావన. ఇబ్బందులు ఎలాగొస్తాయి? నాకు పర్సనల్గా జరిగిన సంఘటన చెప్తాను. గత సంవత్సరం విశాఖపట్నంలో యోగాశ్రమం బీచ్, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నామండి బాప్తీసాలు ఇవ్వడానికి. కొన్ని సంవత్సరాలు ఆ దినం కూడా అలాగే వెళ్ళాం.
దరిదాపు ఒక 20 మంది వెళ్ళాం. 20 మందిలో ఒక 10 మంది వరకు ఆడోళ్ళు, అందులో యవనస్తులు ఉన్నారు. ఆ రోజు యవనస్తులు బాప్తీసం తీసుకుంటున్నారు. ఎవడో ఒకడు చూశాడండి. వాడు మా దగ్గరికి వచ్చి, మీరు మా గంగమ్మ తల్లి నీళ్ళు మీద మీరు ఈ మత మార్పిడి చేయకూడదని మొదలుపెట్టాడండి. నేనన్నాను, ఈ సముద్రం మీ సముద్రమా అని అడిగామండి. ఆ తర్వాత ఏమైందంటే కొంత మాట వచ్చింది. వాడితో ఎందుకులే అని చెప్పేసి వదిలేసి, ఓకే నీకు ఇక్కడ ఇష్టం లేదు కదా, దూరంగా వెళ్ళి చేసుకుంటామని దూరంగా వెళ్ళాను. కరెక్ట్గా ఒక 10-15 నిమిషాల్లో ఒక 30 మంది వరకు వచ్చేసారండి. కాషాయ వస్త్రం ధరించుకొని వచ్చేసారు. నేను మా సభ్యులందరికీ చెప్పా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అన్నా. ఎందుకు, మీరు కూడా గమనించుకోవాలి, ఎవరన్నా ఇలాగ ఫైటింగ్ ఆడడానికి వచ్చినప్పుడు జనాలు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. సో నేను మా వాళ్ళు అందరికీ అన్నాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అన్నా. మా సభ్యులకేటి, పాస్టర్ గారిని వదిలేసి మేము వెనక్కి వెళ్ళిపోతాము, పాస్టర్ గారిని ఏమన్నా చేస్తారేమో. నేను అన్నాను, ఏమీ అవ్వదు, మీరు వెళ్ళండి అన్నా. ఆ లీడర్ ఎవరైతే ఉన్నాడోనండి, వాడు ఇలాగ రావడం ఇలాగొచ్చి ఇలా గుద్దుకున్నాడండి నన్ను. ఏమీ అనలేదు నేను, ఓకే సైలెంట్గా ఉన్నా. మా వాళ్ళు వెళ్ళమంటే ఇంకెళ్ళరు. నేను అన్నాను, మీరు వెళ్తారా వెళ్ళరా అన్నాను మా వాళ్ళని. కానీ అక్కడ యవ్వన స్త్రీలు ఉన్నారు. ఆ రోజు యవ్వన స్త్రీలకి మేము బాప్తీసం ఇస్తున్నాం. ఎంత చెడుగా మాట్లాడాలో ఆ యవ్వన స్త్రీల గురించి అంత చెడుగా మాట్లాడారండి. మీ పాస్టర్లు ఎలా చేస్తారు అలా చేస్తారు. మనిషి అన్నవాడు ఆ మాట వింటే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారండి. ఆ యవనస్తుల తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. మనకు ఆ మాట వినగానే మనకేం వస్తుంది, మనకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంద్రా నువ్వు నన్ను అంటున్నావని ఫైటింగ్ వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ మీరు మీడియా గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఏ మీడియా క్రైస్తవులతో ఉండదు, అది మీరు తెలుసుకోండి. నో మీడియా విల్ బీ విత్ యూ. న్యాయము ధర్మం అని అనుకోకండి. న్యాయం ధర్మం ఉంటే మేము 6 నెలలు అలా కోర్టుకు వెళ్ళి వాళ్ళం కాదు. 6 నెలల తర్వాత జడ్జి వచ్చి మొట్టమొదటిసారికి ఇలా కాగితం చూసి తప్పుడు కేసు అని చెప్పి కొట్టేశాడు. కానీ అది తప్పుడు కేసు అని చెప్పడానికి మమ్మల్ని 6 నెలలు తిప్పారు. సో మీకు సమాజంలో ఉన్నవారు, వేరే ఫెలోషిప్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరు వస్తారని మీరు అనుకోవద్దు. నో బడి. నా వరకు నా జీవితంలోనండి ఎప్పుడు నాకు ఎవరు లేరు అనుకునే నేను పనిచేస్తాను. నాతో ఎవరు లేరు, నేను ఒక్కనే నేను పనిచేస్తాను. నా ఆధారం ఎవరండి? ఎన్ని మాట్లాడాలో మాట్లాడారండి. నేను పల్లెత్తి తిరిగి ఒక్క జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత నేను అన్నాను మన వాళ్ళందరికీ, మీరు వెళ్ళండి అని అన్నా. ఆ తర్వాత 30 మంది ఉన్నారు. 30 మందికి అందులో అధికారికి అన్నాను, నేను ఇక్కడే ఉంటాను, నన్ను మీరు చంపుతారా, కొడతారా, ఏం చేస్తారో చేసుకోండి, ఐఎమ్ రెడీ అన్నాను. ఐ జస్ట్ సెడ్ దిస్. మా సంఘస్థులు కొందరు ఉన్నారు, వింటున్నారు. ఐ సెడ్, మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఐఎమ్ హియర్. మీకు ఆ ధైర్యం ఉందా? చెప్పగలరా? యు హ్యావ్ టు సే ఇట్. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెప్తేనే కానీ మీ శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా బయటికి రాదండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆ నమ్మకం మీకుందా? ఆ ధైర్యం మీకుందా? ఒక్కలొక మాట అనలేదండి. అండ్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ దేర్. చాలా జాగ్రత్తగా గమనించండి. మన ధైర్యం ఏంటి? నా దేవుడు నాతో. ఆ రోజు నుంచి మేము ఒక కొత్త విధానం ప్రారంభించాం. మీరు కూడా మీ సంఘంలో ఈ దినాల్లో చెయ్యాలి. ఓకే, ఎవరన్నా బాప్తిసం చేసుకోవడానికి ముందుకు వస్తే మీరు ఒక లెటర్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర, ఒక అప్లికేషన్ లెటర్. ఏమనంటే, నేను సంఘానికి లేదా నా కాపరికి ఒక విన్నతి చేస్తున్నాను, అయ్యా నేను మీ వాక్యం విని మారు మనసు పొందాను, మీరు నాకు బాప్తిసము ఇవ్వాలి దయచేసి అని వాళ్ళ సంతకము మీరు తీసుకోవాలి. ఇది కానీ మీరు తీసుకుంటే రేపని దినాన్న ఎవరన్నా మీ దగ్గరికి వస్తే మీరు ఇలాగా ప్రభావము చేసి, వాళ్ళందరూ ఏమంటారండి, మీరు డబ్బులు ఇచ్చి వీళ్ళు మన దగ్గరే డబ్బులు లేవు వాళ్ళకి ఏటిస్తాం. నాకు చాలామంది ఐ కీప్ థింకింగ్, వీళ్ళు అన్యులు నోరెప్పగానే మీకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇచ్చి ఇది చేస్తారు, డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? డబ్బులు ఇచ్చి మనం ఎక్కడ మార్చేవండి? ఎవరిని మార్చేవండి? దెర్ ఈజ్ నో లాజిక్.
కానీ వాళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీలో ఇవన్నీ వాళ్ళకి బోధిస్తారనమాట. వీళ్ళు డబ్బులు ఇచ్చి మారుతారు. ఎక్కడ మార్చేవండి మనము? ఎవరిని మార్చలేదు అలాగ డబ్బులు ఇచ్చి. కానీ వాళ్ళ భయము అలాగా చేస్తుంది. సో మీరు అప్లికేషన్ తీసుకోండి అందరి దగ్గర, అండ్ కీప్ అ రికార్డ్. తీసుకోవడమే కాదు, రికార్డ్. పలానా సంవత్సరంలో పలానా తారీఖున వాళ్ళు మాకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఎందుకు చేయాలి అంటేనండి, మన విశ్వాసాల గురించి కాదు, కానీ మనము ఉన్న పరిస్థితులు అలాగున్నాయి. సేమ్ వే వివాహము కూడా, అది బాప్తిసం కావచ్చు, ఒక వివాహము కావచ్చు, ఏ ప్రథమ కార్యాలన్నా కావచ్చు. ఓకే, వివాహము కూడా చాలా ప్రాముఖ్యమండి. ఈవేళ వివాహాలు అయినంత వరకు బాధ లేదండి, కానీ వివాహాల్లో చిచ్చు వచ్చి విడిపోవాలని అనుకుంటారు కదా, అక్కడ వస్తుంది ఇబ్బంది. అక్కడికి వచ్చేసరికి ఏం వస్తుంది ఇబ్బంది అంటే, సర్టిఫికెట్స్ క్లాష్ అవుతున్నాయి. వీళ్ళేమో క్రైస్తవుడు, ఈమెమో క్రైస్తవురాలు కాదు. ఇది ఎవరు చూడలేదు? కాపరి చూడలేదు. ఎందుకంటే కాపరికి పెళ్ళి అయితే చాలు, అందులో 10% వస్తే చాలు, ఆ కానుక వస్తే చాలు. నో, అది కూడా మీరు విన్నత పత్రం ఏమని, అయ్యగారు మీ సంఘంలో వివాహము చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వాలి. కీప్ అ రికార్డ్ ఆఫ్ ఇట్. బాప్తిసం రికార్డు, వివాహం రికార్డు చాలా చాలా ప్రాముఖ్యమండి. ఎందుకు అంటే, మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారండి ఇవాళ మా సంఘము చిన్నగా ఉందండి, ఇవన్నీ అక్కర్లేదండి. తప్పది. వాస్తవానికి చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ క్రమం చేయడం చాలా సులువు. ఇవాళ మీ చిన్న సంఘముగా ఉన్నప్పుడు ఇవన్నీ క్రమబద్ధీకరణ చేశారనుకోండి, ఆ రికార్డ్ అలాగ మెయింటైన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు ఇంత పెద్ద సంఘం వస్తుంది. ఇంత సంఘం వచ్చిన తర్వాత మిమ్మల్ని తాకే అధికారం ఎవరికి ఉండదు. ఎవరన్నా వచ్చారనుకోండి, మాకు కొంతకాలం క్రితం FCRA అకౌంట్ ఉండేది. అంటే ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తే FCRA అకౌంట్ నుంచే రావాలి. అది ఉన్నంతకాలం సంవత్సరానికి మీకు ఒక పోలీసుడు వస్తాడు ఇంటికి, మీ ఇంటికి. ఆడికొక లిస్ట్ ఉంటుంది అన్నమాట, ప్రశ్నల లిస్ట్. మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి. ఓకే, అందులో ఒక ప్రశ్న, ఎంతమందిని మీరు మార్చారు అనేది ఒక ప్రశ్న వస్తుందండి. మనం ఏమంటాం ప్రతిసారి, మేము ఎవరిని మార్చలేదని అంటాం, కానీ ప్రభుత్వం వారు తెలివిగా ఆ ప్రశ్నని అక్కడ పెట్టారు. సో ఆ ప్రశ్నకి జవాబు ఎప్పుడూ ఉండదు. మీకు అర్థమైందండి? కానీ విచారకరం, ఈవేళ భారతదేశంలో 75% FCRA అకౌంట్స్ అన్నీ మూసేశారు. ఏమీ లేవు ఈవేళ. విచారకరం అండి. మదర్ తెరిసా లాంటి ఆర్గనైజేషన్ కూడా చాలా కాలం ఆపేశారండి. ఇప్పుడు మదర్ తెరిసా సంస్థ జెన్యూన్గా సేవ చేస్తారు. కానీ విశేషం ఏంటంటే, వాళ్ళ భావన ఆ విదేశాల నుంచి వస్తున్న డబ్బులు వీళ్ళు మత మార్పిడికి మారుస్తున్నారు అన్నది వాళ్ళ ఆలోచన. కానీ విచారకరం ఏంటంటే, మంచి మంచి సంస్థలు, నేరుగా మంచిగా సేవ చేస్తున్న సంస్థలో ఈ తప్పుడు పనులు చేస్తున్న వలన వాళ్ళు నష్టపోయారు. సో చిన్నగా ఉన్నప్పుడే మీ రికార్డ్, మీ ఫైనాన్షియల్ అకౌంట్ రికార్డ్, మీ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్, దట్ ఈ సంస్థ పేరు మీద నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకు ఇంత వస్తుంది, నాకు కాదు ఆ సొసైటీకి వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత మిగిలింది, అది మీ CAకి అడిగితే జ్ఞానయుక్తంగా చెప్తాడు. అలాగే ట్యాక్స్లన్నీ ఒక్కసారి 3 సంవత్సరాలు పైబడి ఇవన్నీ రెగ్యులరైజేషన్ అయితేనండి ఆలోచిస్తారు మీ దగ్గరికి వచ్చి ఏదన్నా వాద్యము ఆడడానికి. ఆ తర్వాత ఈ ధనము ఏదైతే వస్తుందో సమస్య అక్కడే ఉంటుందండి. ధనము చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. ఎప్పుడు అవుతుంది ఇబ్బంది? ధనము పెద్దగా అయినప్పుడు. సమస్య ఎక్కడ వస్తుంది? నేను అంటాను, ప్రభుత్వాలవన్నీ బయటెత్తి, కానీ సమస్య సంఘంలోనే వస్తుంది. సంఘస్థులే, కుటుంబస్తులే వెళ్ళి మనకు వ్యతిరేకంగా బయట పనిచేస్తారు. ద ప్రాబ్లమ్ ఈస్, సంఘ కాపరిగా అకౌంటబిలిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది అకౌంటబిలిటీలో నిక్కచ్చుగా ఉంటున్నారు? ఇవాళ మీరు కూర్చొని ఆలోచించండి. నెల రోజులండి కాపరికి. నెల రోజుల్లో సంఘస్థుల వైపు ఎంత సమయం గడుపుతున్నారు? మిగతా కార్యాల వైపు,
ఆర్థిక లావాదేవీల వైపు ఎంతసేపు వెళ్తున్నారు మీరు? దట్స్ అ క్వశ్చన్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. మీ సమయము దేవుడు మీకు ఇచ్చింది మీ అభివృద్ధి, మీ సంఘం అభివృద్ధి గురించి, వేరే వాళ్ళ గురించి కాదు. బట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. కారణం ఏంటంటే మనలో ఒక ఆశ. నేను ఈ మీటింగ్ పెడితే నేను ఎంత ఫండ్ రేజ్ చేయగలను, మీటింగ్ ఖర్చు 1,00,000, ఫండ్ రేజ్ చేస్తే నాకు ఒక 3 లక్షలు వస్తాయి, నాకు ఒక 2 లక్షలు మిగులుతాయి. సేవ అందుకే చేస్తున్నామండి, మీటింగ్లు అందుకే కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ చూడండి, నేను అంటున్నానని కాదు, క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ గత దినాల్లో వేరు, ఈ దినాల్లో వేరు. గత దినాల్లో క్రిస్మస్ అంటే క్రీస్తు జననము నాటిక లేకుండా క్రిస్మస్ అన్నదే లేదండి. ఆ దినాల్లో వచ్చిన వాళ్ళందరికీ హేరోది ఇలాగ కుర్చీ తనడం తెలుసు, చిన్నపిల్లలు మరియమ్మగా రావడం తెలుసు. ఈ రోజులు వాళ్ళకి తెలియవు. ఈవేళ క్రిస్మస్ మీ గ్రామాల్లో చేస్తున్నప్పుడు అండి, ఏమనుకోద్దు, ఎవరన్నా చేస్తే నన్ను క్షమించండి, అది క్రిస్మస్లా లేదు, ఆర్కెస్ట్రా లాగా ఉంది. మొత్తం డిస్కో లైట్లు ఇలాగా, డ్యాన్స్ కార్యక్రమాలు. అంటే దేవుడి పాట పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్. ఏం సువార్త వెళ్తుందండి? ఐ డోంట్ అండర్స్టాండ్. నా వరకైతే నాకు అర్థం కాదు. ఆ డ్యాన్స్ చేయడం వలన మీరు ఎలాగ సువార్తను అందిస్తున్నారు? ఎలాగ హౌ ఆర్ యూ అట్రాక్టింగ్ పీపుల్? ఎలాగ సువార్తను మీరు తెలియజేస్తున్నారు ప్రజలకి? సార్, ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు నాట్యం ఆడితే చూడముచ్చటగా ఉంటుందండి. యవనస్తులు నాట్యం ఆడితే అంత చూడముచ్చటగా ఉండదు. వాక్యానికి చోటు ఉందా క్రిస్మస్ టైంలో? చోటు లేదు. కటౌట్ వేస్తారండి. నాకు అలవాటు, ఎందుకంటే మేము మా గ్రామాన్ని వెళ్తాం కదా, దెబ్బకి మా బాధ భరించలేక మానేశారు. అది పోస్టర్ ఉంటుంది అనమాట, ఇలా గ్రామం ఇలాగ ఎంటర్ అవ్వగానే పెద్ద పోస్టర్ ఉంటుంది. పోస్టర్లో ప్రసంగికుల ఫోటో పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత కిందన ఒక 20 ఫోటోలు ఉంటాయి. ఆ 20 ఫోటోలు ఎవరో తెలుసండి? ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో, స్పాన్సర్షిప్. క్రిస్మస్ అంటే కొందరు పాస్టర్ గారికి పండగ అనమాట. అమ్మయ్య, నిన్ను ఎంత లాగ్గలను ఈ క్రిస్మస్లో చూడాలి అన్నదే ఆశ. వాళ్ళందరూ ఫోటోలు పెట్టేస్తారండి. డబ్బులు కొంచెం ఎక్కువ ఇస్తే ఫోటో సైజు పెరుగుతుంది అనమాట. వాళ్ళకి మళ్ళీ కాండువా, ఇక్కడ వాళ్ళకి మళ్ళీ షాలువా. వాక్యం ఏం చెప్తుందండి? ఈ చేతితో ఇస్తే ఈ చేయికి తెలియకూడదు అంటుంది. మనం అలా కాదు, గ్రామంలో అందరికీ తెలియాలి. ఇదేదో పాట ఏంటండి, ఈ కుటుంబం వారి పాట 50,000 అనగా నీళ్ళు కోపం వచ్చి మా కుటుంబం పాట 1,00,000, మా కుటుంబం పాట 3 లక్షలు. ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్ సెంటర్. ఆలయము ఒక బిజినెస్ సెంటర్ కాదండి. అంటే మా సంఘంలో మా చర్చిలో ఉన్న ప్రతి ఐటమ్ చర్చలు ఇచ్చినవే. ప్రతి స్పీకరు, ఫ్యాను, ఏసీ, ప్రతిదీ చర్చలు ఇచ్చిందే. ఏ ఒక్క వ్యక్తి పేరు కూడా మేము బయటకు ఎత్తామండి. నేను టెలింగ్ ఇటు, నేను ఆలయం నుండి మీకు చెప్తున్నాను. వాళ్ళకి ఏం చెప్తామంటే, అయ్యా నీ పేరు నేను బయట పెట్టినట్లయితే నీ ఆశీర్వాదానికి నేను ఆటంక బండగా ఉంటాను. కానీ ఒకటి చెప్తా, ప్రార్థన చేస్తా. ఒక కుటుంబం ముందుకు వచ్చింది, ఒక కుటుంబం ఇది ఇచ్చింది, దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆ కుటుంబం పేరు కూడా ఎత్తకుండా ప్రార్థన చేస్తాం. ఆ ధైర్యం ఉందా మనకి? మనకు లేదండి. ఎందుకంటే మన గ్రామాల్లో వాళ్ళు ఫోటోలు వేయాలి, వాళ్ళు కటౌట్లు వేయాలి, ఆ ఎమ్మెల్యే కటౌట్ వేయాలి. ఆ కటౌట్ మొత్తంలో యేసుప్రభు గారి ఫోటో ఉండదు. మీరు ఆలోచిస్తే యేసుప్రభు గారి ఫోటో కానీ, ఒక సిలువ కానీ, దెర్ ఇస్ నథింగ్. యేసు ప్రభు గారు పేరు మీద వ్యాపారాలు మనం చేయకూడదండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ గుడ్. మీరు అట్టి రీతిలో వ్యాపారం చేసినట్టయితే, నేను చూసిన అనేక మంది దైవజనుల్ని ప్రతి రూపాయికి ఈ లోకంలోనే లెక్క అప్పచెప్పారు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. దేవుని సేవ అంటే ఆషామాషి అనుకోద్దండి. వ్యాపారం చేస్తూ మీరు ఏదన్నా అవకతవకలు చేసి దేవుడు నన్ను క్షమించంటే క్షమిస్తాడేమో దేవుడు. కానీ దేవుని పేరు మీద కానీ వ్యాపారం చేస్తేనండి, కాపరలో వాక్యం ఏం చెప్తుందంటే మరీ కఠినముగా, కఠినము కాదు, అక్కడ ఆడిన మాట ఏంటండి, మరీ కఠినముగా. సో మేక్ షూర్ చర్చ్ ఈజ్ నాట్ అ క్లబ్.
ఈవేళ చూడండి ప్రోగ్రాంలు ఇలాగ పాస్టర్ గారు ఇలాగ ఎంటర్ అవుతుంటే ఇలాగ పొగ వస్తుంది. ఫస్ట్ పొగ ఇలాగ వచ్చాక అప్పుడు పాస్టర్ గారు ఇలాగ వస్తారు బయటికి. ఏటండి ఇది? మనం ఏమన్నా ఫిల్మ్ స్టార్లమా? వాట్ ఈజ్ ఇట్? ఏం చేస్తున్నాం? అదంతా మళ్ళీ ఎమ్మెల్యే గారికో ఎంఎల్పీ అంటే ఎమ్మెల్యే గారు పిలవడంలో గొప్ప ఏంటండి? నాకు నిజంగా అర్థం కాదు. కాపర్ పిలవడంలో గొప్ప ఉంటాను అండి. కాపర్లో చెప్తే భయపడాలండి. మీరంటే మీ ఊర్లో ఇలాగా జనాలు దే షుడ్ షేక్, ఎమ్మెల్యే షుడ్ షేక్. అమ్మ బాబోయ్ నోరిప్పితేనండి ఏదైనా జరిగిపోద్దండి. సో బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు డూ. పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఓకే గమనించుకోవాల్సిన విషయం, చట్టపరంగా 1/2 కిలోమీటర్ దూరంలో, ఇప్పుడు మీరు సువార్త అందించడానికి వెళ్తారు కదా మైకులు పట్టుకొని కొందరు, 1/2 కిలోమీటర్ దూరంలో అక్కడ మాస్క్ కానీ హిందూ టెంపుల్ కానీ ఉండకూడదు. కానీ మన వాళ్ళకున్న గొప్పతనం ఏంటి తెలుసండి? ఏదో గర్వంగా చెప్పుకుంటారు కూడా. నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళి గుడి పక్కనే సువార్తను ప్రకటించానండి. ఎవరు చెప్పమన్నారండి? అక్కడ ఊరంతా ఖాళీ లేదా మీకు? ఊర్లో చోట్లు లేవా? ఎందుకు కావాలని వెళ్ళి దెబ్బలు తింటారు? చాలా జాగ్రత్తగా దెబ్బలు తిన్నారా అన్నది ఓకే, కానీ దెబ్బలు తినడానికి మీరేం చేశారన్నది కూడా ఆలోచించుకోవాలి కదా. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీరు రాళ్ళని రప్పల్ని అంటే తన్నరా మిమ్మల్ని ఒక మాట అంటేనే మీకు బాధ వేస్తుందండి. ఏట్రా మిమ్మల్ని ఎవరన్నా, ఇప్పుడు మనం పాస్టర్ గారులమండి, ఏంటి రా అంటేనే మీకు కోపం వస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరినంటే అంటే మీరు బాధపడుతున్నప్పుడు మీరు వాళ్ళ గురించి ఎందుకు అలాగ ఆలోచించరు? కానీ మనకున్న అలవాటు తరబీదు సంవత్సరాల నుంచి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరో వెళ్ళి తిరుపతి ఎక్కడా చోటు లేనట్లు తిరుపతి రోడ్ల మీదకి ఎక్కి సువార్తను అందించి గొప్పగా నేను తిరుపతి కొండకి ఎవడెక్కమన్నాడు? ఎవడెక్కమన్నాడండి? ఇవాళ ఇది దేవుని ఆలయం అండి, పరిశుద్ధ స్థలం అండి. వేరే మతం వాళ్ళు వచ్చి ఇక్కడ చేసి ఒప్పుకుంటారా? కుమార్ గారు తంతారు ఒక్కొక్కరిని. తండ్రా నువ్వెవడరా నా గుడిలోకి రావడానికి? దిస్ ఈస్ మై ప్రైవేట్ ప్లేస్. ఇది నా ప్రైవేట్ స్థలం. నా ప్రైవేట్ స్థలంలో నేను ఏదన్నా చేసుకోవచ్చు. కానీ మన క్రైస్తవులకు కూడా ఈ మధ్యన ఏంటంటేనండి, ఏదో గొప్పగా చెప్పుకోవడానికి అన్యజనుల గురించి మాట్లాడడము, అన్యజనులు ఉన్న స్థలానికి వెళ్ళి అలాగా సువార్తని ప్రకటించడం. రెండోది సౌండ్ సిస్టమ్. ఇప్పుడు చట్టంలో కూడా పెట్టేశారు. నేను అడుగుతానండి ఒక ప్రశ్న. పెద్ద సౌండ్ సిస్టమ్ పెడతాం కదా మనం పెళ్ళిళ్ళలోని, ఫంక్షన్లోని, మీటింగుల్లోని. ఇప్పుడు వేరే మతం వాళ్ళు విసర్జనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు సౌండ్ పెడితే మనకి ఇబ్బందిగా మనం ఫీల్ అవుతాం కదండి. దెన్ వై డోంట్ యూ ఫీల్ మనం చేస్తున్న దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారని? సువార్త వెళ్ళిందా? ఓకే, మీరు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి ఊరోళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు మీకున్న పలుకుబడితో. ఒక్కలన్నా మారుమనసు పొందారా? ఒక్కలన్నా వచ్చారా మీ వాక్యం విని? ఒక్కలన్నా వచ్చారా పాట విని? లేదా వ్యతిరేకంగా తయారవుతున్నారా? యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏంటి ఆ దినాల సువార్త వేరు, ఈ దినాల సువార్త వేరు. నేను చెప్తాను ఈ దినాలు ఎలా చేయాలో. కానీ ఈ తప్పుడు విధానాల్ని మనము పాటించకూడదు. ఎలాగ చెయ్యాలి? యూ హ్యావ్ టు డెవలప్ విత్ టైంతో మీరు డెవలప్ అవ్వాలండి. ఇవాళ ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తికి ఉన్న పెద్ద రోగం ఏంటంటే సెల్ ఫోన్. పాస్టర్ గారులకు కూడా నాకు కొన్నిసార్లు అర్థం కాదు. కొన్ని మీటింగ్లకి వెళ్తాం కదా, మంచి ప్రసంగం చెప్పడానికి కూర్చుంటారండి, కానీ కూర్చొని ముందంతా ఫేస్బుక్ చూస్తారు ఇలాగా. వాస్తవానికి కాపర్ గారండి, నేను చెప్తున్నా, బైబిల్లో కూడా ఉందండి. మీరు రేపు ఆదివారం కానీ వాక్యం చెప్తున్నారంటే ఆ ముందు రోజు మీ ఆవిడతో కూడా దూరంగా ఉండాలి. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి ఈ మాటలు. మీ ఆవిడతో కూడా దూరంగా ఉండాలి. వాస్తవానికి నేనేమంటానంటే ఎవరితో మాట్లాడొద్దండి. ఎందుకంటే ఎవరితో ఏదో మాట్లాడతాం, ఏదో బుర్రపాడైపోద్ది. ఆ బుర్రపాడైపోయి ఏం వాక్యం చెప్తారు మీరు? ఈ సెల్ ఫోన్ ఎలాగైపోయిందంటేనండి అందరికీ ఒక రోగం. అంటే సెల్ ఫోన్ తీస్తారు. కానీ ఇవాళ మీరు ఆ రోగాన్ని మీ బెనిఫిట్కి వాడాలి. ఏ బెనిఫిట్ అంటే స్వార్థ బెనిఫిట్కి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందాక మీకు చెప్పాను, ఒక క్యాంప్ చేస్తే అందరు సెల్ ఫోన్స్ తీసుకుంటారు కదా, నెంబర్లు అందరివి స్టోర్ చేయండి. స్టోర్ చేసిన తర్వాత ఒక థ్యాంక్ యూ మెసేజ్ పెట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అంటే వాళ్ళు మన పేరుని సేవ్ చేసుకుంటారు.
మనకి కావలసిందల్లా చాలా జాగ్రత్తగా గమనించండి, మీ ఫోన్లో తక్కువలో ఒక 2000 నుంచి 3000 ఫోన్ నెంబర్లు ఉండాలండి. మీ నెంబర్ వాళ్ళ దగ్గర కూడా ఉండాలండి. చాలది. ఎందుకో చెప్తా. ఎంతమంది వాట్సాప్ స్టేటస్ని సువార్తను అందించడానికి వాడుతున్నారు? అవి పెట్టడం కాదండి. వాట్సాప్ స్టేటస్లో సైంటిఫిక్గా వాళ్ళందరూ రీసెర్చ్ చేసి, ఫేస్బుక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, వీళ్ళందరూ రీసెర్చ్ చేసి, ఒక మనిషి 30 సెకండ్ల వరకు బాగా వింటాడు. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇలాగా 30 సెకండ్లు అవగానే ఏం చేస్తాం, ఇలా పైకి విసురుతాం, చూస్తున్నాం కదా ఏటేటవుతున్నాయో. మీరు ఈవేళ ఆ 30 సెకండ్లలో సువార్తను అందించేవారుగా మీరు ఉండాలి. దట్ 30 సెకండ్స్. మీ చర్చిలో 100 మంది ఉన్నారండి. 100 మందికి ప్రతిరోజు ఒక చిన్న మెసేజ్. చాలా జాగ్రత్తగా గమనించండి. నిమిషం ఎవరు చూడరు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటలు ఎవరు చూడరు. దే విల్ జస్ట్ వాచ్ దట్ 30 సెకండ్స్. 30 సెకండ్స్లో సువార్తను అందించండి. మీ గ్రామం అంతటిగా మీ సువార్త వెళ్తుందండి. మీ ఫేస్బుక్లో పెట్టండి, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, గ్రామస్తులందరినీ యాడ్ చేయండి. ఇవాళ బయటకు వచ్చి వినడానికి వాళ్ళకి అనుకూలత లేదేమో, కానీ ఎక్కడ వింటారు వాళ్ళు? చివరిగా చెప్పండి, ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంటే మా ఆలయానికి ఈ టైంలో ఆరాధన అవుతుంది రండి. ఇంకా మీకు తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లోని మీరు ఫలానా ఇది మీ సాక్ష్యాలు తెలియచేయండి. నిన్న కుమారయ్య గారితో నిన్న సాయంకాలం కూర్చున్నప్పుడు అండి, ఆయన సువార్త ప్రారంభ దినాల్లో సువార్త ఎలా చేసేవారో, ఎలాగొచ్చారో అనేది నా వరకైతే మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. వాస్తవానికి అలాంటి సాక్ష్యాలన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉండాలి. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఎక్కడ గడుపుతున్నారు? ఈవేళ ఫోన్లో గడుపుతున్నారు. ఎంతమంది మీరు అలా సువార్తను అందిస్తున్నారు? మీరు వీధుల్లో వెళ్ళే దానికన్నా, వీధుల్లో వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టి దానికన్నా, ఈ మైకులు అరిసి మళ్ళీ దెబ్బలు దాసి దానికన్నా, ఈ సువార్త నేరుగా ఎక్కడికి వెళ్తుందండి? వాళ్ళు గృహంలోనికి వెళ్తుంది. పాస్టర్ గారండి మాకంత టెక్నాలజీ లేదండి. టెక్నాలజీతో మీకు సంబంధం లేదు. దేవుని ఆత్మ మనతో ఉందండి. మీ దగ్గర గ్రాఫిక్స్ లేకపోవచ్చు, సెల్ ఫోన్ ఆన్ చేసుకోవడం మనకు తెలుసు కదా, రికార్డు చేసుకోవడం మనకు తెలుసు కదా, మంచిగా పెట్టుకొని మళ్ళీ వేరే మతాన్ని దూషించొద్దు, ఎవరిని దూషించొద్దు. మీ బంగారం గురించి చెప్పుకోండి చాలు. ఇప్పుడు ఎవరన్నా కారు అమ్మడానికి వచ్చినప్పుడు అండి, ఆ కారు గురించి చెప్పుకోవాలి. ఈ టొయోటా కారు మంచిదని చెప్పుకోవాలి. కానీ మహీంద్రా కన్నా టొయోటా మంచిది అన్నారనుకోండి, మీరు వేరే కంపెనీ పేరు ఎత్తుతున్నారనమాట. నో, వేరే దేవుడు కన్నా ఏంటి, మన దేవుడు నిజమైన దేవుడు అండి. ఇంకా దాని గురించి రెండో మాట లేదు. ఆ దేవుడి గురించి మీరు చెప్పండి. ఆ 30 సెకండ్స్ వీడియో మీ స్టేటస్లో పెట్టండి ప్రతిరోజు. మీ చర్చ్ మెంబర్స్ అందరికీ పంపించండి, అందరికీ చెప్పండి ఇది పెట్టండి అని. మంచి మంచి వాక్యాలు పెట్టండి. అందులో చెప్పండి, అయ్యా మీకు ఇబ్బందిగా ఉందా, మీ గృహంలో మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు మీ కార్యము. ఎవరి జీవితంలో ఏటి చేస్తారన్నది మనకి తెలియదండి. ఇవాళ మనం పాల్ యాంగీచో గారి గురించి విన్నాం. కొన్ని లక్షల మందికి ఆయన గొప్ప సువార్తను ప్రకటించడానికి సంగతి మనకి తెలుసు. కానీ పాల్ యాంగీచో ఒకనొక టైంలో చనిపోవలసింది. డాక్టర్స్ చెప్పారు ఇన్ని దినాల్లో మీరు చనిపోతారని. కానీ ఒక అమ్మ వెళ్ళి సువార్తని అందించింది, బైబిల్ని ఇచ్చింది. అలాగ తిరిగేశాడు, చదివాడు. ప్రాణం పోలేదు, సేవకుడిగా తయారయ్యారు, లక్షల మందికి సువార్తను అందించాడు. మనందరికీ పాల్ యాంగీచో గారు తెలుసు, కానీ పాల్ యాంగీచో గారు మార్చిన అమ్మాయి గురించి మనకి తెలియదు. మీరు ఆ అమ్మాయిగా ఉండాలి. మీరు ఆ సువార్తను అందించిన వ్యక్తిగా మీరు ఉండాలండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, దేవుడు ఎవరిని ఎప్పుడు దర్శిస్తాడో మనకి యూ హ్యావ్ నో ఐడియా. ఈవేళ మనం అనుకుంటున్నాం వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారండి. అండి వాస్తవానికి యేసు ప్రభు వారితో 12 మంది నడిచారండి. ఓకే, ఒకరిని పక్కన పెట్టండి, 11 మంది ఉన్నారండి. వాస్తవానికి మీరు కొత్త నిబంధన చూస్తే ఈ 27 పుస్తకాల్లో ఆ 11 మంది రాసినవి ఉండాలి కదా. 11 మందిని రాసినవి లేవే. పౌలు గారు పత్రికలు ఇక్కడ ఉన్నాయి. పౌలు గారు ఎవరు? యేసు ప్రభుతో నడిచారు ఆయన? యేసు ప్రభుతో ఏమన్నా ట్రైనింగ్ పొందారా? నో, హీ డిడ్ంట్.
వ్యతిరేకంగా ఉండేవాడు క్రైస్తవులకి, క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఉండేవాడు. ఒక్క దర్శనము ఆయన ఏం చేసింది? ఇలా మార్చిందండి. ఒక్క దర్శనం ఎంత గొప్పగా మార్చిందంటే, పౌలు గారు 3 ప్రథమ సువార్త యాత్రలకు వెళ్తాడు. ఇవాళ మనకు కష్టం వచ్చినప్పుడు మనం అంటాం, దేవుడా నా వరకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభమని. ఉచిదే. మీకు కష్టాలు ఏంటండి? ఏమనుకోవద్దు. మనకున్న కష్టాలు ఏంటండి? ఆర్థిక కష్టము, లేదా అనారోగ్య కష్టం, లేదా కుటుంబ కష్టం. అవి కూడా మీరు కొని తెచ్చుకున్నవి. పౌలు గారు అందుకు అనలేదండి. పౌలు గారు సమస్తము విడిచిపెట్టి సంఘము తర్వాత సంఘాన్ని ఇలా నిలబెట్టివాడండి. దట్ ఈస్ హౌ. ఈవేళ ఎంత గొప్ప అండి. ఎక్కడి నుంచో ఈ వ్యక్తి ఒక దర్శనంతో వచ్చేసి హీ రోట్ ఇట్. వాస్తవానికి ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. దేవుడు అబ్రహాం గారికి చెప్తాడు, ఏంటి నిన్ను నీ సంతానాన్ని దీవిస్తానని. ఆది కాండం నుంచి మీరు మలాకీ వరకు చూస్తే కేవలం ఆ వర్గంతో ఉంటాడండి దేవుడు. ఇవాళ అన్య జనులకి సువార్త వచ్చిందంటే పౌలు గారు లేకపోతే సువార్త లేదు. గలతీల్లో చెప్తాడు ఆయన, మీరు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎప్పుడైతే బాప్తీసం పొందుతారో అప్పుడు మీరు దేవుని సంతతి వారు. ఎంతవరకు? అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం మీ జీవితంలో కూడా. పౌలు గారు ఇస్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్, సచ్ ఎ గ్రేట్ మ్యాన్. సమూయేలు గారికి ఏమన్నా పాస్ట్ రిఫరెన్స్ ఉందండి? నో. అన్న అర్పించుకుందండి ఆవిడ, నా కొడుకుని సేవకు అర్పిస్తానని నమ్మకంగా తెచ్చి పెట్టిందండి. ఆ యాజకుడు కుమారులు నమ్మకంగా లేరు, బయట నుంచి వచ్చినవాడు నమ్మకంగా ఉండి గొప్ప ప్రవక్తగా తయారయ్యాడండి. డూ వీ హ్యావ్ ఇట్? మనం ఎవరమండి? వీళ్ళు వాళ్ళు రైట్ కాదండి. సేవలో అనేక మంది చెప్తారు. ఇప్పుడు నేను కూడా సేవలో ఉన్నప్పుడు మేబీ నా జీవితం చూసో లేదా లైఫ్ స్టైల్ చూసో వీడు కరెక్టా కాదా ఏటేటో. హూ ఆర్ యూ అండ్ మీ? అండ్ రాహాబు ఉందండి. రాహాబు ఆ దినాల్లో అందరి దృష్టిలో వేశ్య, ఓకే. కానీ ఆవిడ చేసిన ఒక మంచి కార్యము వలన, ఆ 2 గూఢచారుల్ని కాచి కాపాడడము వలన షీ బికేమ్, కొత్త నిబంధనకు వచ్చేసరికి నీతి మంత్రురాలుగా ఎంచబడ్డది. ఆయన అక్కడితో ఆగలేదండి ఆవిడ. ఇవాళ ఓబేద్ అనే వ్యక్తి ఎలాగొచ్చాడండి? రూతు గ్రంథం ఎలాగొచ్చిందండి? రూతు భర్త బోయేజ్ గారు భర్తగా అవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకడు ఉన్నాడు అర్హతలో ఉన్నవాడు, కానీ బోయేజ్ ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? బోయేజ్ గారు తల్లి ఎవరు? రాహాబు. హస్బెండ్ ఎవరు? సాల్మోన్. అక్కడ అలాగ జరిగింది. సో నేను కూడా ఇవన్నీ స్వీకరిస్తాను, లేదంటే అప్పుడు కూడా కులపిచ్చుండేది, ఆ కులములోనే ఉండేవారు. మరి ఎక్కడ వేశ్య అయిన రాహాబు, సమయోను కుమారుడైన బోయేజు భార్య అయిన రూతు బోయేజ్కి పుట్టినవాడు ఓబేదు ఎక్కడొచ్చాడండి? ఆయన యేసు ప్రభు గారు వంశావళిలో. మీరు నేనెవరండి? నీతిమంతుడు కాదు, వీడు భక్తి కలిగిన వాడు, వీడు పాపి, వాడు పాపి. మన సంఘాల్లో చేస్తున్న ఇంకొక తప్పది, వీడు పాపి, వీడు ఎదవ, వీడు ఇది. నో. మనం ఇవాళ ఎందుకున్నామంటే నశించిన దానిని 99 మంది కన్నా ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె మనకి ప్రాముఖ్యం. సో ఆర్ యూ డూయింగ్ ఇట్? మన ఆశ అటువైపు ఉందా? సో మీరు సోషల్ మీడియాలోని కుటుంబాన్ని నిలబడే విధమైన సువార్తను మీరు అందించాలి. ఇవాళ సంఘాల్లో లోతైన మర్మాలు బాగానే చెప్తున్నారు, అందరూ బైబిల్ గురించి లోతైన విషయాలు చెప్తున్నారు. కానీ ఏమి లాభము కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ విడిపోతుంటే? ఏమి లాభము అన్నదమ్ములు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే? ఏమి లాభము అక్క చెల్లెలు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే? బాధ్యులు ఎవరు? సంఘ కాపరండి. సో యూ హ్యావ్ టు బీ వెరీ 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 కేర్ఫుల్. చర్చ్ ఆర్డర్ దగ్గరికి వద్దామండి. ఇప్పుడు ఆలయాన్ని నడిపించాలి. ఇందాక చెప్పాను కదా, చదివి వేదాంత విద్య చేసి సేవలోనికి రావాలి. ఎందుకో చెప్తాను. ఈ వేదాంత విద్యలోని వాక్యం ఎలా చెప్పాలో కూడా రాయబడి ఉంటుంది. మనం అది చదవలేదు కాబట్టి, వేదాంత విద్య లేదు కాబట్టి, వేదాంత విద్య లేని వాళ్ళు అనేక మంది అనే మాట ఏంటంటే ప్రభు ఆత్మచేత నేను నడిపించబడుతున్నాను అని అంటారు. నో, కరెక్టే, కానీ ఆ ఆత్మ క్రమంలో నడిపిస్తుంది. ఒక ఆలయానికి డిసిప్లిన్ అన్నది వెరీ ఇంపార్టెంట్. 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటలకి స్టార్ట్ చేయాలండి. మన సంఘాల్లోని మెంబర్లు అందరూ వచ్చినంత వరకు ప్రార్థనలు పాటలు అవుతూనే ఉంటాయి. నో, మీకు ఆ ధైర్యం ఉండాలి. 10 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 10 అంటే 10కి స్టార్ట్ చేయడం, దట్స్ ఇట్. అగ్గగ్గమని రావాలండి.
సభ్యులకి భయం ఉండాలి. నేను కానీ ఈవేళ టైంకి వెళ్ళకపోతే దేవుడి వారంలో నాకేదో నష్టం చేసేస్తాడు, నాకేదో హాని కలుగుతుంది, నేను వెళ్తే నేను ఆత్మీయంగా బలపడతానని పరుగులెట్టుకొని రావాలి. ఉద్యోగానికి టైంకి వెళ్తారు కదండి, అన్నిటికీ టైంకి వెళ్తారు, ప్రయాణాలకి టైంకి వెళ్తారు, అన్నిటికీ టైంకి వెళ్తారు. సంఘం అనేసరికి తప్పు వాళ్ళది కాదు, తప్పు ఎవరిదంటే సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరిది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్షిప్. కాపరే సంఘానికి లీడర్. మీరు చెప్పింది ప్రజలు వినాలి కానీ ప్రజలు చెప్పింది మీరు వినడం కాదు. కానీ మన సంఘాల్లో గొప్పతనం ఏంటంటే ఎవరో పెద్దలు ఉంటారు, ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ చెప్తే ఒకసారి ఒక సంఘానికి వెళ్తే ఒక ఆవిడ అంటుందండి, మా పాస్టర్ గారు నేను ఏటి చెప్తే దాని మీదే వాక్యం చెప్తాడండి. ఆవిడ ఆత్మచేత నింపబడితే ఈయన వాక్యం చెప్తాడట. ఈయనేం మాట్లాడుతున్నాడు దేవుడితో? మీ ఆవిడ చెప్పిన వాక్యాలు మీరు చెప్తారా? అంటే మీరు దేవునితో మాట్లాడటం లేదా? మీరు ఆలీలు చెప్పడం ఏంటండి? నో, దట్స్ నాట్ రైట్. యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నుంచి వచ్చిన వాక్కుని మీరు ప్రసంగం చేయాలి. కానీ విచారకరం, ప్రెసిడెంట్ గారు అడుగుతారు కొన్నిసార్లు, సార్ మీరేంటి ఏం వాక్యం చెప్తారు రేపు? ప్రెసిడెంట్ ఎవరండి వాక్యం చెప్పడానికి అడగడానికి? ప్రెసిడెంట్ ఏమన్నా యాజకుడా, కాపరా? చాలా జాగ్రత్తగా చెప్తాను, ముందు చెప్పాను కదండి, సంఘానికి హెడ్ కాపరే, దెర్ ఇస్ నో బడీ హెడ్స్. కానీ వాళ్ళ విచారకరం, ప్రెసిడెంట్లు, డీకెన్ బోర్డు వారు, సంఘ పెద్దలు, కానుకలు ఇచ్చిన వారు కూడా చెప్తారు, అయ్యగారు నాకు దీని మీద తెలుసుకోవాలని ఉందండి, దీని మీద ఒక ప్రసంగం చేయండి అంటే, అయ్యగారు కానుకలు ఎక్కువిస్తారని మీరు ఆయన చెప్పిన టాపిక్ మీద ప్రసంగం చేస్తారా? నో, ఇట్స్ నాట్ రైట్. నాయకుడు నడిపించేవాడిగా ఉండాలి కానీ ప్రజల చేత నడిపించేవాడిగా మీరు. ద డే పీపుల్ ఆర్ రూలింగ్ యూ, మీ సంఘము కొన్ని దినాల్లో ఆ సంఘం పడిపోద్దండి. ఏ సంఘాలు అయితే ప్రజల చేత నడిపించబడతాదో ఆ సంఘం నిలబడదు. సంఘానికి అధికారి ఎవరు? కాపరే నడిపించాలి. ఆ తర్వాత కాపరి అనేవాడికి వాక్కు స్పష్టత ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. విచారకరం, అనేకమైన సంఘాల్లో గొడవలు పడడానికి కారణం పాస్టర్ గారులే. పాపం ఏదో ఒక కుటుంబం వచ్చి బాధలు చెప్పుకుంటుందండి. ఎందుకు చెప్పుకుంటారు బాధలు మీతో? మీరు ఒక పెద్ద మనిషిగా ఉండి తీర్పు తీరుస్తారని. మీరు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే చెప్పకూడదో, మీ వాళ్ళు వచ్చారమ్మా, మీ గురించి ఇన్ని చాడీలు చెప్పారమ్మా. కాపరి కుటుంబాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలి కానీ కుటుంబాన్ని విడిచేవాడిగా ఉండకూడదు. మీ నాయకత్వంలో కుటుంబాలు నిలబడాలి, మీ నాయకత్వంలో సంఘాలు నిలబడాలి, మీ నాయకత్వంలో సమాజం నిలబడాలి. కానీ కొన్ని కాపర్ల మీద చూడండి, మనకు మంచి అవగాహన ఉండదు. ఈ కాపరి కరెక్ట్ కాదండి, ఈ కాపరి నిజం మాట్లాడండి, అనుకూలత బట్టి మాట్లాడతాడండి. అలాంటి సాక్ష్యం కానీ మనకు ఉంటేనండి ఇట్స్ వెరీ రాంగ్. అండ్ కాపర్గా ఇంకా గొప్ప సాక్ష్యం ఎక్కడ ఉండాలి తెలుసండి? మీ కుటుంబంలో ఉండాలి. మీ భార్య కూర్చొని మీ వాక్యం వింటారు కదా, వాక్యం వింటూ ఈ అయ్యగారు ఇక్కడే స్టేజ్ మీదే, నిజ జీవితంలో అది లేదు అని కానీ మీ ఆవిడకి ఆ భావన కలిగితే మీరు పాస్టర్గా ఫెయిల్ అయినట్టే. మీరు వాక్యం చెప్తూ మీ కొడుక్కి, మా నాన్న అన్ని డబ్బుల గురించే ప్రసంగం చేస్తాడు, ప్రజల గురించే ప్రసంగం చేస్తాడు, వీళ్ళ గురించే చేస్తాడు, మా నాన్న వాక్యం కరెక్ట్గా చెప్పడని మీ పిల్లలే మారకపోతే సువార్త బయట వాళ్ళకి ఎక్కడ అందిస్తారండి మీరు? యువర్ ఫ్యామిలీ షుడ్ చేంజ్ ఫస్ట్. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, మీ కుటుంబంలో ఒక వ్యక్తిని సేవకుడిగా తయారు చేయండి. మీరు పాత నిబంధన దినాలు చూస్తే యాజక కుటుంబం అనేది ఒకటి ఉంది. ఇవాళ ఏమైపోయిందంటేనండి, ఈ ప్రొటెస్టెంట్ వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థను పాడు చేసిందండి. అనకూడదు కానీ, ఎందుకు? దేవుడు పిలిచారని వచ్చేస్తున్నారు, నిలబడలేకపోతున్నారు, మధ్యలో పడిపోతున్నారు. యాజక కుటుంబము ఎప్పుడు కష్టం వచ్చినా వెళ్ళదండి. నేను ఎందుకు మిమ్మల్ని అలా చెప్తున్నానంటే, ఇవాళ నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సువార్తను ఎలాగందించారో నేను చూశానండి. ఆ సువార్తలో ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసండి. ఇవాళ మేము ఇక్కడికి వచ్చామండి.
ఈ ప్రోగ్రామ్ చేయడానికి మాకు ఎవరు రూపాయి ఇవ్వలేదండి. ఇందాక ఎఫ్సిఆర్ఏ ఉందంటే ఉందనుకున్నారేమో, అది ఎప్పుడో మూసేసాం. విదేశాల నుంచి మాకు రూపాయి రాదు. మా సంఘస్థుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు లేరు, అందరూ పేదవాళ్ళు మధ్యన మేము పనిచేస్తున్నాం. వీ డోంట్ ఈవెన్ గెట్. ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఒక భారంతో చేస్తున్నాం. నోబడీ, మాకు ఎవరు గొప్ప గొప్ప ధనవంతులు లేరు మాకు ఇలాగ ఇవ్వడానికి. ఇవాళ నేను కోట్ వేసుకొని ప్రసంగికుడిగా చక్కగా ఉండాలని కోట్ వేసుకొని ఉన్నాను, కానీ నేను మీకన్నా సామాన్యమైన వ్యక్తిని. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని ఆలయంలో ఉండి చెప్తున్నా, మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నా దగ్గర లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నా వరకు ప్రతి దినము విశ్వాసంతో నడుస్తామండి. నా విశ్వాసం ఎంత మొండిదంటేనండి, గుడ్డిగా ఏమి లేకుండా నేను నడుస్తానండి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఒక్క ఉదాహరణ చెప్పండి. అనేకమైన ఉన్నా కానీ ఒకటి చెప్తాను. నేను 2011 సంవత్సరంలో నేను బండి తొక్కుతూ నా ఈ చేయి పనిచేయడం మానేసిందండి. ఇలాగ అనలేకపోయాను నేను. నేను అనుకున్నాను, బ్లడ్ సర్క్యులేషన్ అవటం లేదు, దిగి నడిస్తే బాగా అయిపోతుందని అనుకున్నాను. MVP కాలనీ, డబుల్ రోడ్, అప్పుడు ICICI బ్యాంక్ ఉండేది. దాని ఎదురుగా బండి ఇలాగ ఆపాను. కారు నుంచి ఇలా దిగ్గానే ఇలా పడిపోయానండి. ఈ మొత్తము ఇదంతా చచ్చుబడిపోయింది. నా కాలు, నా చెయ్య చచ్చుబడిపోయింది. ఈ సహాయంతో మళ్ళీ బండిలోకి వచ్చాను. మా నాన్నగారికి ఫోన్ కొట్టాను. మా నాన్నగారికి ఫోన్ కొడితే భయం. ఎందుకు? ఏం తిడతారా అన్నది భయం. కష్టం ఉన్నదంటే ఈయన రారు, తిడతారా అన్న భయమే. కానీ ఫోన్ చేసి, పలానా చోట్ల ఉన్నాను, నన్ను వచ్చి పట్టుకెళ్ళండి అన్న. ఆ తర్వాత ఆటోని పిల్లలేదు, 108ని పిల్లలేదండి నేను. ఆ తర్వాత నేను చేసింది ప్రార్థన. దేవుడా, నేనేదో పాపం చేశాను, దేవుడా, నేనేదో తప్పు చేశాను. ఏ తప్పు చేశానో నాకు తెలియటం లేదు, నాకు కనిపించడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మీరు నన్ను క్షమించి నాకు స్వస్థత ఇవ్వాలి. కానీ ఆ రోజుల్లో నేను ఒక పని చేసేవాడిని అనమాట, ఒక వ్యాపారం చేసేవాడిని. ఆ టైంలో నాకు అనిపించింది, ఇది చేస్తూ నేను దేవునికి దూరం అయిపోయానేమో అని అనిపించి, దేవుడా, దీనివల్ల మీ సంఘానికి కొంచెం దూరమైనట్టున్నాను, ఇది నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అన్నాను. నా కుటుంబానికి సహాయం చేసే పని, నా కుటుంబానికి ఆదాయం ఇచ్చే పని, ఒక పక్క సేవ చేస్తూ అది చేసేవాడిని. కానీ నా మనసులో అనిపించింది, ఈ పని చేయడం వలన సివిల్ వర్క్స్ చేసేవాడిని. ఏ పని అంటే సివిల్ వర్క్స్ చేసేవాడిని. ఈ పని చేయడం వలన సంఘానికి దూరం అయ్యానని నాకు అనిపించి, దేవుడా, ఈ పని నేను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. నాకు వచ్చిన తలంపు, దీనివల్ల మీరు నన్ను శిక్షించినట్టున్నారు. మీరు చెప్తే నమ్మరండి, 3 నిమిషాల ప్రార్థన, 3 నిమిషాల ప్రార్థన, ఇదంతా చచ్చుపడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆమెన్ అనేసరికి అంత పనిచేసిందండి. దేవునికి స్తోత్రం. నేను దేవుడు చేస్తాడు అని నేను అనటం లేదు, దేవుడు నా జీవితంలో చేశాడు. హీ డిడ్ ఇన్ మై లైఫ్. నా స్వస్థతని నేను చూశానండి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. నేను మీతో మాట్లాడుతుంటే నేను ఏం అనుభవించానో నాకు తెలుసండి. ఐ నో వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ నో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ఎంతమంది కాపర్లు దర్శనాలు చూస్తున్నారు, ఎంతమంది కాపర్లు కలలు కంటున్నారు, ఎంతమంది కాపర్లు జరగబోయే విషయాలను మీరు చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఇలా పరీక్షించుకున్నారా? నా వరకు నేను ఒక శుక్రవారం దినాన్ని నా ఆలయంలో కూర్చొని, దేవుడా, పరీక్షించుకోవాలనుకుంటున్నాను, నాకు మీరు ముందుగానే తెలియచేయాలి కొన్ని విషయాలు. కానీ ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా, ఒక ట్రయల్గా, ఫలానా వ్యక్తి ఆ డోర్ నుంచి ముందు రావాలి అని నేను ఆశిస్తున్నాను, మీరు నాకు ఆత్మ ద్వారా తెలియజేయండి అన్న. మీరు చెప్తే నమ్మరు. ఒక ఆవిడ గురించి తలంచాను, మా చర్చ్ మెంబర్. ఆ తర్వాత నుంచి 5-10 నిమిషాలు ఆ తలుపు వైపే చూస్తున్నాను నేను. మీరు చెప్తే నమ్మరండి, ఏ వ్యక్తి అయితే దేవుడు చూపించాడో ఆ వ్యక్తి వచ్చి తలుపు తీసింది. ఎంతమంది మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు అలా పరీక్షించుకుంటున్నారు? నాకు మొట్టమొదటిగా కొడుకు పుట్టాడండి. కొడుకు పుట్టిన తర్వాత మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తెలుసు కదా, అందరూ పొట్ట చూసి అబ్బాయి అమ్మాయి చెప్పేస్తారు కొందరు ఆడవాళ్ళు అయితే. వాళ్ళకు టాలెంట్, వేరే పని పాట ఉండదు కాబట్టి. సో వాళ్ళు వచ్చి, నీకు మళ్ళీ అబ్బాయి పుడతారు అని అన్నారండి. చెప్తే నమ్మరండి, అది ఆదివారము నా తెల్లవారి ప్రార్థనలో, నా దర్శనంలో నేను అమ్మాయిని చూశాను. మా ఆవిడతో నేను చెప్పాను, నేను ప్రార్థన చేశాను, ప్రార్థనలో అమ్మాయి పుట్టినట్టు నాకు దేవుడు చూపించాడు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది.
ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ బిడ్డను బయటికి తీసిన తర్వాత మా ఆవిడ ఒకటే ఒక ప్రశ్న అడిగింది డాక్టర్ని, అబ్బాయా అమ్మాయా? అమ్మాయి అని అనగానే మా ఆవిడ ఏడడం ప్రారంభించింది. డాక్టర్ అనుకుంది, ఓహో అమ్మాయిలు పుట్టారని ఏడిస్తుందేమో, కుటుంబంలో ఇబ్బంది ఏమో, అమ్మ నువ్వేంది అమ్మాయి పుట్టావని నువ్వు బాధతో ఏడుస్తున్నావా అంటే మా ఆవిడ అంది, బాధతో కాదండి, మా ఆయన అమ్మాయిని ఆశించాడు, మా ఆయన తెల్లారి చెప్పాడు, నేను అమ్మాయిని దర్శనంలో చూశానని ఆనందంతో నేను అండి అంతా అయిపోయిన తర్వాత దేవుడు నాకు ముందే చూపించాడు అన్నది కాదు. మీ కుటుంబస్తులకు మీరు ముందే, మీ ఆవిడికి మీరు ముందే ఈవేళ సంఘంలో ఇది జరుగుతుందని చెప్పి అది సంఘంలో జరిగిన కార్యంగానే ఉంటే ఎంత గొప్ప ఇదండి. అలాంటి దర్శనాలు ఎంతమంది కాపరులు చూస్తున్నారు? అలాంటి దర్శనాలు ఎంతమంది? నో, వీఆర్ నాట్ సీయింగ్. మనం చూడటం లేదండి అలాంటి దర్శనం, అలాంటి తలంపు కూడా లేదు మనకి. చాలా జాగ్రత్తగా గమనించండి. మీలో ఉన్న మీ ఆత్మని ఎవరు పరీక్షించుకోవాలి? మీరే పరీక్షించుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏ దానికన్నా ఎంతసేపు దేవుడు నడిపించాడు అన్న దానికన్నా దేవునికి మీరు మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు దర్శనం అని నేను చెప్పాను కదా, దేవుడా నా జీవితం ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆస్క్ గాడ్. ఇవాళ ఒక ప్రశ్న వేస్తానండి పాస్టర్లందరికీ, ఓకే? ఎవరు సమాధానం ఇవ్వద్దు, మీకు మీరే. కాపురిగా ఆశీర్వదింపబడడం అంటే ఏంటి? అంటే అయ్యగారు నన్ను దేవుడు దీవించాడు అని మీరు ఎప్పుడు భావిస్తారు? సమాధానాలు ఏంటి తెలుసండి? పాస్టర్ గారండి ఇలాంటి ఒక సంఘం నాకుంటే దేవుడు నన్ను దీవించాడు అని అనుకుంటున్నారా మీరు? నో. చాలా జాగ్రత్తగా గమనించండి. వేల మందికి సువార్త ప్రకటిస్తేనే దేవుడు నన్ను దీవించాడని మీరు అనుకుంటున్నారా? లేదా దేవుడు నన్ను అప్పుడు వాడుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? లేదా బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే దేవుడు నన్ను ఆశీర్వదించాడని మీరు భావిస్తున్నారా? ఇవి ఏ ఆలోచనలు మీరున్నా ఇవి సరి అయిన ఆలోచనలు కావు. ఎస్, కరెక్టే, మీరు ఆత్మలో వరదల కొలది అన్ని విషయాల్లో వరదలుతారు. ఈవేళ కుమార్ అయ్యగారికి ఎంత పెద్ద ఉంది, కానీ దీని వెనకాతలు ఎంత శ్రమ పడ్డాడండి ఆయన. వాట్ ఈస్ ద స్ట్రగల్, వేర్ ఈస్ ద స్ట్రగల్? మీరు అవన్నీ చూడరు. యూ జస్ట్ కమ్ అండ్ సీ, వావ్ అయ్యగారికి ఎంత పెద్దది ఉంది. దాని వెనకాతల ఎన్ని సంవత్సరాల వ్యవధి కష్టం ఉందండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, దేవుడు ప్రతి ఓళ్ళకి బిల్డింగ్ ఇస్తేనే ఆశీర్వాదం అని భ్రమలో మీరు ఉండొద్దండి. ఆర్థికంగా నన్ను దీవిస్తేనే దేవుడు నన్ను దీవించడని అనుకోవద్దండి. నో, నిజమైన దీవెన ఎన్ని ఆత్మల్ని మీరు రక్షించారు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ఎన్ని ఆత్మల్ని రక్షించారు? ఏం చెప్తారండి, ఏదో వేగం ముగిస్తే వెళ్ళిపోతామండి. నేను చెప్తున్నానండి, కాపరిగా మీరు కొలబద్దేసుకోవాలి. గత సంవత్సరంలో ఎంతమందికి సువార్తను అందించారు, ఎంతమంది బాప్తీసం పొందారు, ఈవేళ మీరు ఎంతమందికి బాప్తీసాన్ని ఇచ్చారు. ప్లానింగ్ చేసుకోండి. సువార్తను అందించడంలో ప్లానింగ్ చేసుకోండి. గృహ దర్శనాలు చేయండి. ఇవన్నీ మానేస్తున్నాం మనం. గృహ దర్శనాలు చేయండి. గృహాల్లో ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకోండి. ప్రేయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు అయ్యా మీ బంధువుల్ని అక్కడికి పిల్లండి అని చెప్పండి. ఎందుకంటే మేము అది చేస్తున్నాం. ఆ ఒక మీటింగు, ఆ ఒకటి మీరు అది చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత సేవకులుగా మీరు ఒక రిఫార్మర్గా ఉండాలి. పౌలు గారు ఉన్నారండి, ఓకే? పౌలు గారు ఏం చేశారండి? సిస్టమ్ని మార్చాడు. ఇవాళ మన సంఘాల్లో ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి కదా, ఇన్ని ఇబ్బందులు అవ్వకుండా ఉండడానికి ఎలాగ మీరు మార్చగలరు ఆ సిస్టమ్ని? మీరు కాదు, మీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ నడిపిస్తాడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సంఘం అలా ఉండడానికి స్వరక్తము, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చారండి. కాపురుగా మీకు ఆ భావన ఉండాలి, నా గురించి నా దేవుడు శిలువ మీద మరణించాడు. ఈవేళ ఒక చిన్న వ్యక్తి మీకు సహాయం చేస్తేనే 100 సార్లు చెప్తాం, అయ్యగారు సహాయం చేశారు. మన గురించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడండి. సో చదవండి మళ్ళీ,
దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆహా. సంపాదించిన తన సంఘమును కాయుటకు ఆహా. పరిశుద్ధాత్మ ఆహా. మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను ఆహా. ఆ యావత్తు మందను గూర్చియు ఆ యావత్తు మందను గురించి, మీ మట్టుకు మిమ్మును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. మీరు ఇచ్చిన బాధ్యత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో మీరు నా పేరట నా తండ్రిని మీరు ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. ఎవ్రీ సింగిల్ పర్సన్. దేవుడు మనకి ఫలం ఇస్తున్నాడు. ఆ ఫలము మళ్ళీ ఏమవుతుందట, నిలిచి మళ్ళీ ఆశీర్వాదకరంగా నిలబడుతుందండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని ఏర్పాట్లో మీరు అందరూ ఉన్నారండి. నమ్మకంగా ఉన్నామా లేదా అన్నది ఒక ప్రశ్న. దట్ యు నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. క్రమబద్ధీకరంగా నడుస్తున్నామా లేదా అన్నది ఒక ప్రశ్న. వాక్యం ఏం చెప్తుందంటేనండి, మీరు నాలో నా మాటలు మీలో నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో, మీకు ఇప్పుడు ఏటి ఇష్టమో, బిల్డింగ్ ఇష్టమా, ధనం ఇష్టమా, అనేక మంది లక్షలాది మందికి సువార్తని అందించడం ఇష్టమా, లేక నశించిన ఆ ఒక్క ఆత్మని రక్షించడం మీకు ఇష్టమా? మనకి మనము ప్రశ్నించుకొని నమ్మకమైన సేవకులుగా ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. ఈ ప్రత్యేకమైన దినమున మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. సేవకు నమ్మకంగా వచ్చాం తండ్రి. ఎన్నో ఇబ్బందులు పొందుతున్నాం తండ్రి. దయచేసి ప్రతి సేవకుడి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సేవకుని దర్శించండి. సేవ ఎలాగ చేస్తున్నామని మాకు మేము ప్రశ్నించుకొని నమ్మకమైన సేవకులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. రాబోయే దినాల్లో అనేక మందికి సువార్తని అందించే వీరులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మమ్మల్ని తాకినా, మా సంఘాన్ని తాకినా జనాలు భయపడులాగున అట్టి రీతిలో మీ అగ్ని మా చుట్టూ ఉండులాగున మీ కృప, మీ కాపుదల మా సంఘస్థులందరి చుట్టూ, మా సేవకులందరి చుట్టూ ఉంచండి తండ్రి. దయగల తండ్రి, తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉందో. చాలాసార్లు మనం విన్ని విషయాల్లా ఉంటాయి, దీంట్లో నేర్చుకునే విషయాలు నేను 3 మాటలు చెప్తాను. దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, ఆయన పిలిచిన పిలుపు. రెండవది మనకు అప్పజెప్పిన పని. మూడవది ఆయన అప్పజెప్పిన పనిని చేసే విధి విధానాలు. అర్థమైందా? అంటే 3 మొక్కల్లో చెప్పాలంటే దేవుడు మన మీద చూపిన ప్రేమ. ఎందుకు ప్రేమ అని అంటున్నానంటే, అందరినీ పెళ్ళలేదు ఆయన, మన మీద ఏదో నమ్మకం ఉంది. ఆమెను చెప్తారా? మనం ఆయన పనికొస్తామనే నమ్మకంతో ఆయన మనం పిలిచాడు. ఇది అద్భుతమైన పనిది. మినిస్టర్స్కి, చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి లేని పనిది. మనకు మాత్రమే అప్పచెప్పాడు. అది చదువు లేని మనకి, సంస్కారం లేని మనకి, పెద్ద ట్రైనింగ్ లేని మనకి, సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మనకి దేవుడు దేవదూతలకు లేని పరిచర్య భాగ్యాన్ని అప్పచెప్పాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టి ఒక పోస్టింగ్కి వెళ్ళాలంటే ఎన్నో సర్టిఫికేట్స్ అడుగుతారు. కానీ దేవుడు ఇంటర్వ్యూ లేకుండానే మనకి పనిని అప్పచెప్పాడు. అప్పచెప్పిన పనిలో ఆయన ఇంటర్వ్యూ చేసే విధానాన్ని కూడా చెప్పాడు. మీకు ఎలాగ పనికి వస్తున్నారు కొంతమంది, తండ్రిని చూసా, డబ్బును చూసా, పనిని చూసా, ఆస్తిని చూసా, లాభాన్ని కోరా. మరి మీరు ఎంతమంది విన్నారో, దాంట్లో ఎక్కడున్నారో మీరు, మనం. రెండవది, అప్పచెప్పిన దేవుడు అందరికీ అప్పచెప్పలేదు పని. కేవలం 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది మారు మనసు పొందారు, ఎంతోమంది ఆయన వెంబడించారు, స్వస్థతలు పొందారు, మేలు పొందారు, ఆశీర్వదింపబడ్డారు.
కానీ 12 మందిని మాత్రం తనలాగే ఉండాలని, తను చేసే పనే చేయాలని ఆ 12 మందిని తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందికి అప్పచెప్పిన పనే దేవుడు మనకు అప్పచెప్పాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నేను ఆ 12 మందిలో ఉన్నాను, మీరు ఆ 12 మందిలో ఉన్నారు. మనకేంటంటే ఎంత గొప్ప పని అప్పచెప్పాడంటే దేవదూతలకి లేని పరిచర్ని అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. నా పని చేసినప్పుడు మీరు జాగ్రత్త వహించండి. ఈ పనిలో కూడా ఒక ఎంఆర్ఓకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కలెక్టర్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రతి పనికి కొన్ని బాధ్యతలు ఉన్నట్టుగా కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ బాధ్యతలు అద్భుతంగా ఇటు సమాజపరంగా మనం ఎలాగుండాలా, సంఘంలో ఎలాగుండాలా, ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలా, శరీరపరంగా ఎలా జీవించాలా. మీరు ఎంతమంది క్యాచ్ చేశారో పాయింట్స్? బహుశా విన్నాం అని అనుకుంటున్నాం, కానీ మనకు తెలుసు అనుకుంటున్నాం. అనుకున్న సీనియర్ పాస్టర్స్ కనుక మాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. దేవుడు కోరుకునేటట్లు ఒక మనిషి జీవిస్తే ఆ ఆశీర్వాదమే వేరు, ఆ గొప్పతనమే వేరు. మీరు ఇందాక చదివిన వాక్యంలో ఆ సంఘానికి అప్పచెప్పిన బాధ్యతలు కింద ఒక మాట చదివాను. ఇప్పుడు దైవజనుడు చెప్తుండగా 29వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు అధ్యాయం 29. ఎందుకు ఈ వర్తమానం అప్పచెప్పారో ఆ కింద ఒక మాట, అద్భుతమైన మాట రాశారు. అది ఒక్కసారి తీసి చూడండి, అందరూ చూడండి. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి నేను వెళ్ళిపోయిన తర్వాత, అంటే నీకు అప్పచెప్తున్నాను, సంఘాన్ని అప్పచెప్పాను అబ్బాయి. విక్టర్ ప్రభాకర్ గారు వారు బాబుకు అప్పచెప్పినట్టుగా, నేను నా కొడుకు అప్పచెప్పినట్టుగా, మనం మన బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పినట్టుగా, బీ కేర్ఫుల్. నేను నీకు గొప్ప సంఘాన్ని అప్పచెప్తున్నాను, నా రక్తం ఇచ్చి నేను సంపాదించానయ్యా అబ్బాయి, నా రక్తం ఇచ్చి నేను కొన్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం అంటే, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, సంఘములో ప్రవేశిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశిస్తాయి ఆల్రెడీ. సంఘ కాపరి దైవజనుడు చెప్పినట్టుగా జాగ్రత్తగా లేకపోతే సంఘం నాశనం అయిపోద్ది. సంఘం దేనికి పనికి రాకుండా పోద్ది. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని మీరు వెళ్ళిపోయిన తర్వాత చదువమ్మా. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. వీళ్ళేం చేస్తారు తెలుసా? నేను నీకు అప్పచెప్పిన పని ఏంటంటే మందను ఖాయమని. వాళ్ళకు ఒక పని ఉంది, మందను పాడు చేయడం వాళ్ళ పని. నేను మందను సంరక్షించే పని నీకు అప్పచెప్తుంటే మందను పాడు చేసే పని వాళ్ళు దీంట్లో ప్రవేశించి నువ్వు చేస్తున్న పనికి వ్యతిరేకంగా చేస్తున్నారు. నువ్వు కడుతుంటే వారు కూల్చుతున్నారు, నువ్వు బాగు చేస్తుంటే వారు పడగొడుతున్నారు, ఉన్నవారిని పెంచుతుంటే వారు వచ్చేమో దించుతున్నారు. ఈ క్రూరమైన తోడేలు మందలోనే ప్రవేశించి చదువమ్మా. మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని ఏం చేస్తారట? ఈడ్చుకెళ్ళిపోతారట. ఇదొక పెద్ద పని. ఇప్పుడు కొత్త వర్క్ ఏంటంటే, వాళ్ళు సంఘాలు కట్టలేరు, ఆత్మలు సంపాదించలేరు. ఆత్మలు సంపాదించిన వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళు ఈడ్చుకెళ్ళిపోతారు. ఇదొక పెద్ద పరిచర్య. ఈ పరిచర్య నుంచి మనం తప్పించి చాలా మాటలు రాశారు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ దైవజనుడు ఇప్పుడు చెప్పాడు, బీ కేర్ఫుల్. దైవ సేవకులారా, నిన్ను ప్రేమించిన దేవుడు నీకు ఒక పనప్పు చెప్పాడు. ఈ పని సక్సెస్ఫుల్గా జరగాలంటే ఆయన నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఈ బాధ్యతలు చక్కగా నెరవేర్చగలిగితే, నేను తెలివైనోడు, నాకేం డోకా లేదు, నాకేం పని లేదు, నేను తలంచుకుంటే ఇది అయిపోద్ది. నువ్వు తలంచుకుంటే ఏది అవదు. నువ్వు తలంచుకుంటే ఏమీ అవదు. నువ్వు తలంచుకున్నంత మాత్రాన నీ సంఘంలో సేవ పెరిగిపోదు. సేవకునుకుండే పెద్ద బలం ఏంటి తెలుసా? సంఘమే. నీకు సంఘం లేకపోతే నీకు విలువ ఉండదండి. నీ సంఘంలో ఒక 50 మంది ఉంటే నీకు విలువ పెరుగుతుంది, 100 మంది ఉంటే మరొకొచ్చి విలువ పెరుగుతుంది, 200 మంది ఉంటే విలువ పెరుగుతుంది. ఉదయ కాలంలో మనందరి తరపున ఆ దైవజనికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న కుర్రోడే కానీ మరి ఆయన యాక్షన్స్ వాళ్ళ నాన్నలాగే ఉన్నాయి. ఇలా బుర్ర తిప్పడం, ఇలా చెయ్యి ఎత్తడం. పులికి పులి పెళ్ళే పడుతుంది, నక్కకి నక్క పెళ్ళే పడుతుంది. వాళ్ళ నాన్నగారు చాలా తెలివైనాడు. వాళ్ళ నాన్నగారి దగ్గర ఎవరైనా కూర్చుంటే విపరీతమైన బుర్ర నిండిపోయినంత తెలివితేటలు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ విషయాలైనా మాట్లాడగలడు. చిన్నప్పటి నుంచి విని విని విని
మరి దేవుడు మంచి సబ్జెక్ట్ని ఈ సమాజానికి పనికొచ్చేది. ఎప్పుడు వాక్యాలు వింటాం, దేవుడు రెండో రాకడ వస్తుంది, మనం ఎత్తబడతాం, ఇవన్నీ వింటున్నది. కానీ సంఘాన్ని కాయడం, సంఘాన్ని సంరక్షించుకోవడం, సంఘాన్ని కాపాడుకోవడం, మన జీవితాన్ని మనం కాపాడుకో 10 మందికి బోధించి మన ఇంట్లో మనకు సాక్ష్యం లేకపోతే మన పిల్లల దగ్గర మన ఏం బతుకండి అది. ఇంకా ఆ యూజ్లెస్ ఫెలో. నా భార్య నా గురించి 10 మందికి నా పనికి మాలినాడు దొరికాడు, ఈయన క్యారెక్టర్ మంచిది కాదు, ఈయన పరిస్థితి మంచిది కాదు, నువ్వెన్ని బోధలు చేయవు, నువ్వెన్ని ప్రసంగాలు చేయవు, ఫెయిల్ అయిపోయినట్టుగా. నా కొడుకు నా గురించి మంచి సాక్ష్యం చెప్పకపోతే ఫెయిల్యూర్ లైఫ్. చేతులెత్తి మనను మనం సమర్పించుకుంటూ, ప్రభా నన్ను పిలిచిన దేవా నీకు వందనాలు, నాకు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా నన్ను జీవించే. నోరు తెరిచి ఒక్కసారి చిన్న ప్రార్థన చేసి, ఎవరు మట్టుకు వాళ్ళవే, నువ్వు నాకు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా జీవించడానికి, నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించి నేను పరిచర్య చేయడానికి సహాయం దయచేయి. అందరం కూడా సమర్పణ ప్రార్థన చేద్దాం. ఎంతసేపు వాక్యం విన్నాం కదా. నా పరిచర్యలో నేను నమ్మకమైన పరిచర్య చేయాలా, అకౌంటబిలిటీ, అలాగనే గౌరవపదమైన పరిచర్య, దేనికి లొంగకుండా నీ వైపు చూసే పరిచర్య నాకు దయచేయి ప్రభా. నిత్యము నీతో నడిచే పరిచర్య నాకు దయచేయి, నువ్వు కోరుకునే పరిచర్య నేను చేయడానికి సహాయం దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం.